చెప్పండి ఏమైంది? ఈ క్యాంపస్ లో చదువుకున్నా మాకు కొలువులు లేవు. అజ్జబ్దానే వచ్చినాం తమ్మి. మిత్రులారా, వాస్తవానికి హైదరాబాద్ 6వ జోన్ లో భాగం. కానీ సీమాంధ్రులు దీన్ని ఫ్రీ జోన్ గా చేసుకుంటూ లంచాలతో పైరవీలతో మన ఉద్యోగాల్ని మనకు కాకుండా కొల్లగొడుతున్నారు. రేపు మీరు మా లెక్కన నిరుద్యోగులు కాకూడదు. దీనికి మీరు అందరూ సహకరించాలి. అందుకే మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేయాలి. తప్పకుండా 1952లో నానుములికీలు వచ్చి నాకు భాష చేత కదని నా ఉద్యోగం కూడా పీకిండ్రు. మళ్ళీ 1969లో ఉద్యమం వచ్చింది. అప్పుడు ఉద్యోగాల కోసమే, ఎప్పుడు ఉద్యోగాల కోసమే ఉద్యమం పుడుతుంది. 2 లక్షల మంది వలసవాదులు చేరి మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రు. వద్దు, మీరెవ్వరూ నా లెక్కన దగా పడకూడదు. నా కడుపు కోసం ఇక్కడున్న నేలముకొని దుబాయి పోయి తిరిగొచ్చినా మీకెవరికి నాలాంటి గతి పట్టకూడదు. రాజయ్య, జితేంద్ర అన్న, జరాగు తమ్మి, జరాగు, ఆగు. విద్యార్థులారా, చదువుకునే బిడ్డల్లారా, 1952 నుండి ఇప్పటిదనుక మా మూల వనరులు మాకు దక్కాలి, మా కొలువులు మాకు కావాలి, మా ఖనిజ సంపద మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఆత్మమ్మను మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా రాజ్యం, మా అధికారం మాకు కావాలి అని ఈ తెలంగాణ గడ్డ మీద కొట్లాడ జరుగుతూనే ఉన్నది. అదిగో 1952 ముల్కీ ఉద్యమం. కమ్యూనిస్టులచే పేదలకు పంచబడ్డ దొరల, దేశముఖుల, జాగీర్దారుల, జమీందారుల తదితర భూస్వాములకు చెందిన భూములు కేంద్ర ప్రభుత్వం వారి ల్యాండ్ యాక్ట్ ప్రకారము వారికే దాఖలు పరచబడినది. ఈ దశలో భూపాలపల్లి దేశముఖ్ అయిన పర్వతం గారికి సార్ ఆ భూమి మీద జల్ది నా పేరు మీద దఖలు చేస్తే నేను పోయి సేద్యం చేసుకుంటా. నువ్వు కంగారు పడకప్ప, నేను దానికి న్యాయం చేతును. అయిన శ్రీ పర్వతం గారికి సర్వే నెంబర్ 602 నుండి సర్వే నెంబర్ 809 వరకు గల భూమి వారికే చెందినద్దా దాయన్నదప్ప. ఇంకే దీనికో యారప్ప రాజిందిదే. రాజయ్య సార్. అరే కూపిడింగప్ప పిడప్ప. తప్పైపోయింది సార్, ప్లీజ్ సార్. ఎన్నడా ఇది, యారడా ఇది? దొరగారికి చెందినదా అని రాసినావేంటి? చెందినదా అన్న దొరగారిది కాదా భూమి? ఏమి రాసినావా పారే? ఇక్కడ ఏమి ఉండవాలి? ఉండాలి. పొరపాటు అన్న ఎన్నడా పొరపాటు? నేను ఉద్యోగం నుంచి ఊసి చేసినాను పోడా. సార్, మీకు పుణ్యం ఉంటది, నన్ను ఉద్యోగంలో కళ్ళు తీసేయకండి సార్. కలెక్టర్ సాబ్, మరి నా భూమి డాక్యుమెంట్లు? నువ్వు కంగారు పడకప్ప. ఈడికే కాదు, ఇక్కడ ఉన్న వారు ఎవరికి జ్ఞానం ఇల్లప్ప. అడ్మినిస్ట్రేషన్ కోసమా కోస్టా నుంచే మద్రాసు నుంచి బాగా చదువుకున్న వారిని, జ్ఞానుల్ని, విద్యానుల్ని నేను రప్పించి పుడుస్తానప్ప. ఎక్కడి నుంచో వచ్చిన మీరు మాకు ఆఫీసర్లు, మా పైన అధికారులు. ఇక్కడ పుట్టిన మేము ఊడ్చేవాళ్ళము, సీపర్లము, అటెండర్లని, ప్యూన్లమి. మీకు వండి పెట్టే వాళ్ళమా? ఇంకెంతకాలం మీ కాలం మీద పడి బాంచని కాలం మొత్తం బతకాలి. మీకు తెలుగు రాయటం రాదు, చదవటం రాదు, తెలుగు నుంచి ఇంగ్లీష్ టైప్ చేయటం రాదు. జిల్లా నుంచి స్టేట్ కే, స్టేట్ నుంచి సెంట్రల్ కే ఒక ఫైల్ కూడా మూవ్ కావటం ఇల్లే. టోటల్ గా తెలంగాణలో పరిపాలన స్తంభించి పూడ్చినదే. అదుగుదా మిమ్మల్ని అందరినీ ఊసి చేసి పూడ్చినారా? మీకంటే తెలుగులో ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎన్న సొల్లు. ఈ తెలంగాణలో కొలువురు కోసం మీరు ఎక్కడో మద్రాసు నుంచో సీమాంధ్ర నుంచో తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే స్థానికంగా ఉన్న ఈ తెలంగాణ బిడ్డలు ఏమైతారు? అప్పుడియా ముల్కీ రూల్స్ ను మీరు తొల్ల చేసిన వాళ్ళు అయిండ్రు. గట్ల చేయకండ్రి, మా పొల్లగాండ్ల కడుపు కొట్టుకుండ్రి. నువ్వేం తప్ప సొల్లేరుదే. ఇదిగప్ప చూడు, నేను ఇక్కడి నుంచి ఢిల్లీ పోతానా, అక్కడి నుంచి కన్యాకుమారికి పోతానా, అక్కడి నుంచి మద్రాసుకు పోతానా, అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చి పూడిస్తాను. ఆంధ్రా నుంచి తెలంగాణకి వస్తాను, తెలంగాణ నుంచి రాయలసీమకి పోతానా. ఎవరు ఎక్కడ ఉంటే వారిని స్థానికుడని పిలుస్తారప్ప. ఇది హైదరాబాద్ స్టేట్. నన్ను వరంగల్ కి కలెక్టర్ గా వేసి పూడ్చినారు. ఇప్పుడు నన్ను స్థానికుడని పిలుస్తారు కదప్ప. ఆ మాత్రం కూడా తెలవడా అప్ప? అవ్వా, పులి కూడా 160 కిలోమీటర్ల లోపే తిరుగుతుంది. దాని మనుగడ కోసం అద్దాడితే వేరే పులి చంపుతుంది. సింహం కూడా దాని ఇలాకా దాడితే అక్కడ సింహం దాన్ని చంపుతుంది. అది ప్రకృతి ధర్మం. గా జంతువులకున్న ధర్మం మనుషులకెందుకు ఉండదప్ప? గది కూడా తెలియదప్ప. పిళ్ళే సారు, జ్ఞానం ఒకరి సొత్తు కాదు, జ్ఞానం సమస్త జీవరాశుల సొత్తు. మర్యాదగా ఈ రాజయ్యకు, ఆయన తోటోళ్ళందరికీ జల్దీ మీరు తీసేసిన నౌకర్లు ఇస్తారా లేదా? అది ముడియాదప్ప. ఉమ్మడి మద్రాసు నుంచి, సీమాంధ్ర నుంచి రప్పించిన స్థానికేతరులను జరూరుగా పంపిస్తారా లేదా? అది ముడియాదప్ప. ఇక్కడున్న కొలువులు
ఇక్కడోళ్ళే చేసే జీవో అమలు చేస్తారా చెయ్యరా? అది ముడియాదప్ప. ఏందిరా నీ ముడియాదు నువ్వును? స్థానికులకు సంబంధించిన జీవో తెస్తావా తేవా? ఎన్నిసార్లు చెప్పాలప్ప ముడియాదనే? ముడియాద ఎందుకు ముడియాదు? ఇది స్టూడెంట్స్ తప్పంటే కలెక్టర్ మా స్థానికులకు సంబంధించిన జీవో తెస్తావా తేవా? చెప్పురా భయ్. తెస్తావా తేవా? ఇడ్లీ సాంబార్ గోంగూర ఇడ్లీ సాంబార్ ముల్కీ రూల్స్ గైర్ ముల్కీ. గప్పుడు 1952 కాలేజీ చదువుకునే పోలగాండ్రు పోలీస్ కాల్పుల్లో 18 మంది అమరులయ్యిండ్రు. అయిన గాని ముల్కీ రూల్స్ అమలు కాకపోయే, తెలంగాణ రాకపోయే. ఒకే భాష మాట్లాడేటోళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలనే భావనతో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1956 నవంబర్ 1న సీమాంధ్రలో తెలంగాణను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గా చేసిండ్రు. గప్పటి సంధి తెలంగాణ వాళ్ళకు మళ్లీ తిప్పులు మొదలయ్యాయి. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా పాల్వంచ కేటీపీఎస్లా స్థానికేతలను రప్పించి పని చేయించిండ్రు. నీ పేరు? వెంకయ్య. రాయ్. నీ పేరు? దుర్గయ్య. రాసుకో. నీ పేరు? సత్యాబ్బాయ్. రాయ్. ఆపుండ్రి. ఏ ఎందుకు ఆపాలి? ఈడ స్థానికుల ఉద్యోగాలు మీరు పర్మనెంట్ చేయకుండా మీరు యాడికెళ్ళో కాంట్రాక్ట్ బేసిస్ లో స్థానికేతలు తీసుకొచ్చి పని చేపిస్తామంటే మేము ఊకం. చూడు కృష్ణ, నువ్వు మొదటి నుంచి న్యూసెన్స్ చేస్తున్నావు. స్థానికులు స్థానికేతరులను డివైడ్ చేస్తున్నావు. ఇంకొకసారి ఇట్ట పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాంపౌండ్ లోకి రానివ్వను. జాగ్రత్త. సార్ ముందు మీరు రండి అయ్యా. తమ్మే ఆగుండ్రి. సోదరులారా, నేను చెప్పేది తినుండ్రి. ఈడున్న కార్మికులమే వారం రోజులకెళ్ళే పస్తులున్నాం. ఈ ఉపాధి మీదనే కడుపు నింపుకుంటున్న బతుకులు మావి. మిమ్మల్ని తీసుకొచ్చి మాకీడ పోటీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ పెళ్ళాం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీకెంత ముఖ్యమో మా తల్లిదండ్రులు మా పెళ్ళాం పిల్లల భవిష్యత్తు మాకు అంతే ముఖ్యం. వారం రోజుల సందే తిండి తిప్పలేవు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్లిపోవాలని కోరుతున్నాం. ఏంటయ్యా కృష్ణ, కార్మికులకందరికీ దండం పెట్టి రెచ్చగొడుతున్నావు నువ్వు? ఇక్కడ పని ఆగిపోతే కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. దానికి బాధ్యుని నేనవుతా. అప్పుడు ఆఫీసరు నన్ను డిస్మిస్ చేస్తాడు. ఇక్కడ నువ్వు పని ఆఫ్ చేయించావో పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిస్తాను నిన్ను. చూడండి సారు, మేము ఎంత బతిమలన్నా కూడా మీరు మమ్మల్ని పర్మనెంట్ చేయకుండా స్థానికేతలతో పని చేపిస్తానంటారు. మా స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తే ఊకున్నది లేదు. ఇప్పుడే ఈడనే ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటా. శబాస్ కృష్ణ, నువ్వు ఆ మాట మీదనే ఉండు. మేమంతా నీ వెనకకల్లే ఉంటాం. మా బిడ్డలకి ఎప్పుడు నౌకరీలు నిక్కరవైతాయో. స్థానికుల పట్టాలు దీని తల్లికి దెబ్బతో తెలంగాణ రావాలే, మా ఉద్యోగాలు మాకు దక్కాలే. కార్మిక నాయకుడు కృష్ణ మా తెలంగాణ పాల్వంచులో పుట్టిన ఈ ఉద్యమం తెలంగాణలో 9 జిల్లాల్లో పాకుతది. మీ అంతు తేలుస్తది. తెలంగాణ యుద్ధం ఎలా సాగుతున్నదంటే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ రా. విష్ చెయ్. నా తమ్ముడు హాయ్ చెప్పురా. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. అరే నవ్వురా. అరే హాయ్ చెప్పు. నవ్వు. అరే అరే నవ్వు. అరే నవ్వురా. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి. అరే 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 చెయ్యి తీరా. సిగ్గైతుంది. సిగ్గెందుకురా? ముఖాన్ని కట్టెందుకు పెట్టుకుంటావు? తీరా. నాకు సిగ్గైతుంది. నా పనులు చూసి అందరు నవ్వుతారు, గేలిస్తారు. What a pity. ఏడవకు తమ్మి, ఏడవకు. ఇలా బతుకులు చూసిండ్రా. నవ్వాలంటే నవ్వక, ఏడవాలన్నా ఏడవలేక ఇట్లా బతుకుతుండ్రు. ఫ్లోరైడ్ ఉన్న ఊళ్లకు ఎవరు పిల్లనియరు. ఆ ఊరి పిల్లని ఇంకో ఊరోడు చేసుకోరు. అంకిపోయినా కాళ్ళు చేతులు చూడండి, అరిగిపోయినా ఈ నడుములు చూడండి. ఆనాడు ఈ కృష్ణమ్మ నేల కోసం నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులందరూ పోరాటం చేసి దుచ్చెర్ల సత్యనారాయణ నాయకత్వంలో ఢిల్లీ దగ్గర పోయిండ్రు. కానీ ఆ నాయకులు ఇదిగోయా. చెప్పు శంకరన్న. 3-4 వారాల కాంచి కూలి పైసలు ఇవ్వపోతురి. ఇల్లు గడువుడు కష్టంగా ఉందే. జరగా పైసలు ఇచ్చే ఏర్పాట్లు చూడరైతురి. ఏం చేయమంటావు శంకరన్న?
ప్రపంచీకరణ అవడం వల్ల ఓ విదేశీ సరుకు లాట్లకు లాట్లు వచ్చి మన దేశంలో పడిపోతుంది. ఇక్కడనేమో రైతులు మామూలు తేడా లేకుండా ఎవరు చూసినా జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. అందుకే మన మార్కెట్ పడిపోయింది. ఆ కారణం వల్లనే నీకు పైసలు వేయడం లేట్ అయింది. నువ్వేమనుకోకు. ఇప్పుడే నేను బస్ ఎక్కి పట్నం పోయి ఆప్కో దుకాణం పోయి పైసలు తీసుకుని వస్తా. జల్దీ జల్దీ కానీ ఇది అయిపోగానే ఈ తాను తీసుకెళ్లి ఆపుకోవాలి అమ్మాలే తొందరగా కానీ. కొబ్బరయ్య ఆ తాన్లని తొందరగా రెడీ చేయి. అన్నయ్య ఏం శంకరయ్య మంచిగున్నావా? దించు దించు నిమ్మలంగా దించు సార్. దించు దించు ఇక్కడ దించు. ఇగో శంకరయ్య నువ్వు 1,00,000 రూపాయలు సరుకు తెచ్చినావు. అల్ల 60,000 ముడి సరుకు పట్టుకపో. ఇంకా 40,000 ఉంటాయి కదా. అవునయ్యా. మీకు ఇవ్వాల్సిన పాత 80,000 ఇప్పుడు 40,000 మొత్తం 1,20,000. అవి 3 వారాలు ఇచ్చేతలే సారు. ఇప్పుడైతే సరుకు పట్టుకపో. అయ్యా అయ్యా 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు మీరు. అక్కడ మా పిల్లలకు తిండి లేక తిప్పలు లేక కనీసం కాలేజీ ఫీజు కడదామంటే పైసలు లేక అందరం అలవడించిపోతున్నాం బాబు. అక్కడ కార్మికులు చచ్చిపోతున్నారయ్యా. ఇప్పుడు మీరు పైసలు లేకపోతే మేమంతా రోడ్డు మీద పడేటేనయ్యా. మీరు పైసలు లేకపోతే మా వాళ్ళకి నేను ముఖం చూపించుకోలేనయ్యా. ఎట్లనే చేసి నా బాకీ పైసలు నువ్వే ఇయ్యాలనయ్యా. చూడవాగి ఇది 150 రూపాయలు. డిస్కౌంట్ పోతే 130కి వస్తుంది. తీసుకో. ఆగుండ్రి. ఏందా ఆ దళాలతో కుమ్మక్కై మా చేనేత కార్మికుల పొట్టలు కొడుతుండ్రు. మా బతుకులు మమ్మల్ని బతకనే కూడా చేస్తుండ్రు. ఏమీ చేస్తున్నామయ్యా? ఏం చేస్తుండ్రా? 90 రూపాయలకి ఇల్లు కొనుక్కుంటుండ్రు. వాళ్ళ దగ్గర 120 రూపాయలకు మీరు కొని అదే సరికి 150 రూపాయలు చెప్పి 20 రూపాయల డిస్కౌంట్ ఇచ్చి 130 రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నారు. 100 రూపాయలకు మా దగ్గర కొని 130 రూపాయలు వీళ్ళకి అమ్మచ్చు కదా. మధ్యలో వీళ్ళెందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఏం తిన్నావు? ఎంత తిన్నావు చెప్పు. మా కష్టం దళారుల పాలు చేస్తున్నావు కదరా. ఏయ్ ఏనాడైతే చేనేత సహకార సంఘాలని మూసేసి ఆప్కో రంగాన్ని ప్రవేశపెట్టారో ఆ రోజే మా జీవితాలు బుక్ అయిపోయాయిరా. మీరు గవర్నమెంట్ కలిసి మా బతుకులతో ఆడుకుంటున్నారా? రేయ్ 1956 నవంబర్ 1 కు ముందు మా రాష్ట్రం హాయిగా ఉండేదిరా. చేనేత సహకార సంఘాలుండేవి. మా డబ్బులు మేమే సంపాదించుకునే వాళ్ళం. మేమే యజమానులం. మేమే కార్మికులం. మా డబ్బులు మాకే వచ్చేవి. మేము మా పిల్లలం హాయిగా 4 పూటలు తినేవాళ్ళం రా. ఈ దళారు లేకపోవడం వల్ల లాభం నష్టం కష్టం సుఖం అందరం కలిసి పంచుకునే వాళ్ళం రా. 1956 నవంబర్ 1 సీమాంధ్రలో మా తెలంగాణ కలిసిందో ఆనాడే మా జీవితాలు బుక్కిపాలైపోయాయిరా. మా బతుకుల్లో తారపోగే లేకుండా పోయిందిరా. అందుకోసమే మా పిల్లలు తెలంగాణ కావాలి తెలంగాణ రావాలి అంటున్నారా. రే మీరు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఆధిపత్యం మాకొద్దు. మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివ్వండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి రా బాబు. రేయ్ గుండె నొప్పి వస్తుంది. అయినా తప్పదు. కడుపు నిండాలి. అప్పు తీరాలి. అయ్యో దగ్గు బాగున్నట్లుంది. అవునమ్మా. జ్వరం కూడా మస్తున్నది. ఇగో జ్వరం తక్కువైతుంది. జర గోలు వేసుకో. తాగు. నిమ్మడం పోయి మంచిగా ఇంటికి పోయి వండుకోరాదు. ఇంకా గంట అయితే అయిపోద్ది బిడ్డ. అరే కూలి పైసల కోసం ఇంతగానం కష్టపడతారే. ఏమయ్యా గా ఆపుకోలు పైసలు ఇచ్చిరా? ఇయ్యలేదే. మరి వీళ్ళందరికి కూలి ఎట్లా ఇయ్యాలే? అదే ఆలోచిస్తున్నా. మళ్ళీ మొదలుకొచ్చినది. డబ్బులు వచ్చినాయి బిడ్డ. ఏమో ఆపుకోపోయి పైసలు ఇస్తాను. 3 నెలల సంచి పైసలు ఇస్తలేవేం లేదు. పొలగాళ్ళు ఇంటికాడ అగడుగు చస్తారు. ఫీజు కట్టలేదు, బడికి పోతలేరు. అరే ఏందా ఇది? నీ వల్ల కాకపోతే బంద్ చేయి. ఏ కూలో నాలో చేసుకుని బతాం, లేకపోతే దుబాయ్కో బొంబాయికో పోతాం. ఏం చెప్పమంటావే శంకరన్న? 1,20,000 ఇవ్వాలి. పైసలు అడిగితే 60,000కు మళ్ళా నువ్వులే ఇచ్చిండు. నా చేతిలో ఏం లేదు. అంతా మా పై అధికారి చేతిలో ఉందంటుండు. ఏందా అంటే సంతకం చేయకుండా పోయిండు. మళ్ళీ అధికారం రావాలి అప్పుడే పైసలు ఇస్తా అంటుండు. ఈ విషయం మీకు చెప్పలేక నేను మింగలేక చచ్చిపోతున్నా శంకరన్న. ఏం చేయమంటావు చెప్పు. ఏంది బాయ్ శంకరయ్య, నువ్వు ఎన్ని దినాల సంది కూలి పైసలు లేకుండా ఇట్లా పని చేయించుకుంటావు? ఆపుకోడు పైసలు ఇస్తే మీకు ఇస్తానంటావు, లేకుంటే లేదంటావు. కాలికేస్తే ఏలికేస్తావు, ఏలికేస్తే కాలికేస్తావు. అది ఏం మనిషివా నువ్వు? నా చేతిలో ఏం లేదు. ఏమున్నదా మరి? నా చేతిలో కూడా ఏం లేదు. అరే ఏమున్నదా నీ చేతిలో? మా సంగతి ఏం చేస్తావు? మా పైసల సంగతి ఏం చేస్తావు? ఇంతమంది ఎట్లా బతకాలనా? నడుండి నడుండి. ఏ బట్టి పని చేసుకున్నా బతకొచ్చు. నడుండి ఆగురి ఆగురి. నువ్వు కూలిస్తే అప్పు తీర్దాం అనుకున్నా బిడ్డ. ఒంట్లో బాగాలేకపోయినా పని చేతిని. చూడు శంకరం బాబు, మా ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి అయ్యా.
ఆడ బతకలేకనే పొట్ట చేత్తో పట్టుకుని ఏడకొచ్చాం. ఏడ చూసినా అట్టనే ఉందయ్యా. చీరాలైనా రాజోలైనా శ్రీకాకుళమైనా ఏడ చూసినా మన చేరేత బతికింతేనయ్యా. అరే నాయనా ఉండు ఊకో ఊకో. అరే అప్పు తెచ్చిన కాడ మాట బాయే, చేసిన కూలి రాకపోయే. ఈ బతుకు మీద బుద్ధివాడా, మా ఓనర్ కాపుకోడు పైసలు ఇచ్చకపోయే. అందుకే మా వాళ్ళు ఇట్లా సావబట్టింది. ముందు నువ్వు అట్టలేవే. మా బతుకులు ఇట్లయితే కారణం గవర్నమెంట్ ఓడే, గవర్నమెంట్ ఓడే, గవర్నమెంట్ ఓడే. ఎంత పని చేసిపోయినావు అమ్మా లక్ష్మి, ఆ నూలు పోగు తీసుకురాపో. అరే కూడబెట్ట నూలు పోగు మనకెందుకని మొత్తం చేనేత కార్మికుడికి అయిపోయిండు. అయ్యో సత్తే నూలు పోగు కూడా గతిలేదు. ఏం బతుకుంటో దేవుడా. అయ్యో నాయనా, వీళ్ళందరూ నువ్వు దచ్చినాక నీ మీద దండలై నీకు వచ్చిరు నాయనా. నువ్వు బతుకున్నాక ఒక్కరు సాయం చేయి నీకు రాలేదు నాయనా. నాయనా పండి రాక్కడి నుంచి. ఏమైనా గుర్తుందా? చేనేత కార్మికుడు చనిపోయాడని చెప్పి మంత్రి గారు పరామర్శించడానికి వస్తే నువ్వు ఇలా పూలదండలతో కొడతావా? అసలు నువ్వు మనిషివే? నా చేనేత కార్మికుడు చస్తూ చస్తూ మరణ వాంగ్మూలంలో ఏం రాశాడో తెలుసా? నా చావు కారణం ఈ గవర్నమెంట్ అని రాశాడు. దొంగల్లాగా గుంట నక్కల్లాగా మనుషులను చంపి మళ్ళీ పరామర్శించడానికి వచ్చిన దొంగ నాయకులారా, బండిరా బండి బండి. భారతదేశం వ్యవసాయమే ప్రధానమైన దేశం రా. ఆ తర్వాత స్థానం చేనేత పరిశ్రమది. అందులో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో తెలంగాణ ఉందిరా. మహాత్మా గాంధీ ఏమన్నారో తెలుసా? చేనేత మొగ్గం మన జాతికి మరో హృదయం లాంటిది అన్నారు. అలాంటి హృదయానికి వన్నే వాసి లేకుండా చేసి సర్వనాశనం చేసి జీవోత్సవంలో ఇలా రోడ్డు మీద పడేశారు కదరా. నువ్వే మొహం పెట్టుకుని గాంధీ టోప్ పెట్టావురా. ఏ నేతకు పడ్డదయ్యా మా చేనేత బతుకులు. చూడండి మిత్రులారా, నేనెన్నోసార్లు కేబినెట్ తో పోరాటం చేసిన మా చేనేత కార్మికులకు నిధులు మంజూరు చేయాలని, ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పిన. కానీ ఎవ్వరు నా గోడు ఇన్లే. గందుకనే ఈ హైకోలు మనకొద్దు, ఈ ఆప్కోలు మనకొద్దు. మన బాధలు తీరాలంటే మునుపటి లెక్క చేనేత సహకార సంఘాలుండాలి, తెలంగాణ రావాలి. మా తాతలు గట్టిచ్చిర్రి గడిని నేను పట్నం పోయిన సంది నుంచి పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు దండం రండ్రి రండ్రి. మరి మీ భూముల సంగతి, సెజ్జుకు అమ్ముడు సంగతి అన్ని వివరంగా తెలుసు కదా మీకు. చెప్పానయ్యా, అన్నిటికీ ఒప్పుకున్నారు. ఇగో మనం వీడికి వచ్చినాం కదా అని రేట్ ఎక్కువ అడుగుతారు. అడ్డికి పావు సేరు లెక్కన అడుగు, లేకపోతే నా పని శంషాబా చెరువు అవుతుంది. అయినో ఇలాంటి కేసులు చాలా డీల్ చేశాను నేను. చేతులకు నా భూమి అమ్మను, నా భూమి తల్లిని అమ్మను, నా పానమ్మాయిని అమ్మను. ఏం చేస్తావు? ఇగో పోలీస్ ఆయన, మంచిగా చెప్తున్నా, ఈ భూమి నాది. మర్యాదకి నుంచి తప్పుకో, లేకుంటే నేను సావనైనా చేస్తా, నిన్ను చంపనైనా చంపా. అలాగా? మీరుగా దొరతాన ఎంత లంచం తీసుకున్నారు? న్యాయానికి ధర్మానికి కాపలా కుక్కవా, దొర బొచ్చు కుక్కవా? ఎవరి కాపలా కుక్కనో తర్వాత చెప్తాను, ముందు భూమి ఖాళీ చేయరా. నా భూమిలోకి పక్కకు జరగకుంటే ఈ నాగలి మీ గుండెల్లో దిగుబడుద్ది. దొరకుక్కల్లారా పోండ్రయ్యే. సార్ చచ్చిపోయింది సార్. వచ్చిన పని అయింది.
ఏందయ్యా ఈ భూమిలో కాష్టం జైనీయం. కాలబెట్టనికే వీల్లేదంటున్నావేందయ్యా? ఇది మా ఊరి బొందలగడ్డ కాదు, ఇది సెజ్ ఆధీనంలో ఉన్న భూమి. సెజ్ భూమా? రైతులు అమ్మేసిన భూముల్ని మా పోరంబోకు భూముల్ని గుంజుకున్నారు కదయ్యా. ఊరి బొందలగడ్డ భూమి కూడా సెజ్జేందయ్యా. ఇక్కడ కాష్టం చేసుడే కాదు, రేపటి నుంచి సెర్ల గొడ్డు కోతను కూడా నీళ్లు తాగనీయం. ఈ చుట్టుపక్కలున్న భూములన్నీ కూడా మా సెజ్ ఆధీనంలో ఉన్నాయి. రేపటి నుంచి ఏ ఒక్కడిక్కడ చచ్చినా ఇక్కడ బొంద పెట్టడానికి గాని కాల్చడానికి గాని వీల్లేదు. బాబు నీకు దండం పెడతానయ్యా. సెజ్ అధికారులతో దొరగారితో నేను మాట్లాడతానయ్యా. మా తండ్రి గారి శవాన్ని ముందు కాలనివ్వండి అయ్యా. కాదని ఇక్కడ పీనుగులు తగల పెట్టిర్రో ఈ పీనుగులు వస్తాయి. తల్లి లేకపోతే మిమ్మల్ని పీకుతుంటాం. కాష్టం కట్టెలు తీసి ఉంటది. పాడెగ్గర కలిసి ఎంట్రా. ఆగండి. ఏంటి మీ న్యూస్? ఎట్లు పగలగొడతారా? వితౌట్ పర్మిషన్ నో ఎంట్రీ. ఇది సెస్ కాంపౌండ్. ఏంట్రా మీ చర్చలు? భూమి హక్కుదారైన రాజయ్యను అన్యాయంగా పోలీసులతో చంపించారు. శవదహనానికి వస్తే వీల్లేదు, ఇది సెర్చు భూమి అని పాలని విసిరేస్తారా? కేసు పెట్టి అరెస్టు చేపిస్తాం. ఈ సెజ్లకు సంబంధించి పోలీస్ చట్టాలు గాని, రెవెన్యూ చట్టాలు గాని, ఇంక్లూడింగ్ లేబర్ చట్టాలు గాని, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఏ చట్టాలు వర్తించవు ఇక్కడ. ఇట్స్ జస్ట్ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సెజ్ పేరు చెప్పి ఏ ఉద్ధరించారా? ఏ అభివృద్ధి చేశారా? ఏ పరిశ్రమలు పెట్టారా? ఏ ఉద్యోగాలు ఇచ్చారా మాకు మీరు? ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిరా మీరు? ఈడ నేను సెజ్జులు పెట్టింది నా స్వార్థం కోసం కాదు, ఈ ఏరియా డెవలప్ చేయనీకి, నా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ పోరగాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి. ఈ అభివృద్ధి నీకు అవసరం లేదా? ఏమి దేశముఖ్, ఎవరి అభివృద్ధి కోసం చేస్తున్నవి దందా? మీరా దేశాన్ని ఉద్ధరించేది? ఇది మీ ఏ సొత్తా? ఇది ప్రజల సొత్తు. ఇక్కడ మూల వనరులు, ఇక్కడ మూలవాసులకే చెందాలి. ఈ సెజులు గిజులు చాంటున్నాయి, అందుకే వేస్తున్న తరువు. What the hell is going on? You are crossing your limits. కమన్ కమన్, వెళ్ళి లోడ్ చేయండి. 3:20 కల్లా బాంబులు బ్లాక్ చేస్తారు. అరే అరే బాంబు పెట్టే టైం అయింది. క్విక్, త్వరగా, కమాన్ కమాన్. హలో హలో, ఎస్ సార్, ఆల్ వెహికల్స్ వెకేట్ చేస్తున్నాం సార్. చూసిండ్రా అన్నలారా, సింగరేణి తెలంగాణ గుండెకాయ లాంటిది. కానీ ఆ బంగారు సిరులు ఏమైపోతున్నాయి? ఎవరికి దక్కుతున్నాయి? ఇక్కడి చావులేమిటి? ఈ ఓపెన్ కష్టపుతం వచ్చి రక్కస్తీరుగా ఊళ్లకు ఊళ్లను, వాడవాడల్ని, పశువులను, పంటలను, మొత్తం జీవరాశిని మింగేస్తున్నది. ఆఖరకు ఈ మనుషులను కూడా మింగేస్తున్నది. ఈ మనుషులను కూడా మింగేస్తున్నది. డబ్బులు తెచ్చావా? తెచ్చాను సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డబ్బు కట్టి వెళ్ళమ్మా, చాలా మంది ఉన్నారు. సార్ నేను ఫీజు కట్టాలని ముందుగానే దరఖాస్తు పెట్టుకున్నా. నీ నంబర్ అక్కడా లేదమ్మా, రిజిస్టర్ లో నీ పేరు కూడా లేదమ్మా. లేదు సార్, నేను పెట్టుకున్నా సార్, నేను పెట్టుకున్నా. మా కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి నంబర్ మేము చెక్ చేసుకుంటామమ్మా. మీకు దండం పెడతానండి, మేము చాలా పేదోళ్ళమండి. పేదమ్మాయినే ఊరికే మమ్మల్ని ఏడిపించుకో. అలాంటి దాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవచ్చుగా. మీకు కార్పొరేట్ కాలేజీలు కావాలి, మీరు ఇంజనీర్లు కావాలి, మీకు డాక్టర్లు కావాలి, మీరు అమెరికా వెళ్ళాలి. మీ మోహన్ వెళ్ళారా? ఏమండి, మా అమ్మ మా నాయన నా మీదే ఆశ పెట్టుకున్నారండి. నేను బీటెక్ పాస్ అవ్వాలి, ఉద్యోగం సంపాదించాలి. వీళ్ళమ్మా వీళ్ళు చెప్తే నీకు కదా, నువ్వు డబ్బులు కట్టలేదు. డబ్బులు కడితే కానీ ఇవ్వరమ్మా. వీళ్ళమ్మా నేను చాలా మంది ఉన్నారు. డోంట్ వేస్ట్ మై టైం. చూస్తారండి, లాగండి బయట లాగండి అమ్మాయి. వీళ్ళమ్మా వీళ్ళు చెప్తే నీ కదా. ఈ దళారులు, మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై మన పంటను గిట్టుబాటు ధర చేయకుండా మన బతుకులతో ఆడుతాండ్రు. దీనికి నిరసనగా ఈ పంటను ఇప్పుడే తగలబెడదాం. తల్లి గవర్నమెంట్ కు బుద్ధి రావాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యలేని ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యలేని ప్రభుత్వం. దళారులు దళారులు ప్రభుత్వం, దళారులు, మిల్లర్లు కలిసి, ప్రభుత్వం, దళారులు, మిల్లర్లు కలిసి, ప్రభుత్వం, దళారులు, మిల్లర్లు కలిసి. ఏమయ్యా, మన పిల్ల పరీక్ష ఫీజు కట్టలేదని ఆ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు బయటికి పంపేసిరు.
పిల్ల ఏడుస్తా ఇంటికొచ్చింది. పైసలు కట్టకుంటే పరీక్ష రాయనీరంట. ఎట్లనైనా కట్టాలయ్యా. ఆడికెళ్ళి తెత్తునే నీ తాలిబొట్టమ్మితి చేను కుదువ పెడితి ఎదిగొస్తున్న పంట ఇంటికి వస్తుంది అనుకుంటే కల్తీ ఎరువుల వల్ల పంట నాశనం అయిపోయింది. మన ఆశలు నీరు గార్చింది. కాస్తో కూస్తో పడిన పంటను మార్కెట్కి తోలకపోతే దళారులు మోసం చేసిండ్రు. గిట్టుబాటు ధర ఇయ్యలేదు. మా రైతులందరివి నేనబ్బా ఆ పంటను ఆన్నే తగలబెట్టినాం. ఇక్కడ డబ్బులు ఎక్కడివే? డబ్బు 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 అని పీడించుకు తింటారు. అబ్బా రైతు ఏ తింటారే బిడ్డ బరువుతో కడుపు నిండిపోయింది. నాయనా నా గురించి ఎందుకు బాధపడుతున్నావు నాయనా? ముందు అన్నం తిందువు గాని రా నాయనా. నీ వల్లనే వచ్చింది. నీ వల్లనే వచ్చింది. ప్రైవేట్ కాలేజ్ ఓనరు పైసలు కడతలేవని, గవర్నమెంట్ నిధులు మంజూరు చేయలేదని నిన్ను బయటకు నూకేసిండు. పరీక్షలు రానియకుండా తప్పాలదా నాదా చెప్పే. నీ అప్పలు లేపవే. చదువద్దు గిద్దు నీకు ముద్ద తీసుకొచ్చి ఇండే పెడతాం. ఈ ఇంటనే పడి చావు. నువ్వేదో ఉత్తరిస్తావని, పెద్ద ఆఫీసర్ అవుతావని ప్రైవేట్ కాలేజీలో చదివిస్తా అంటే మమ్మల్నే పరేషాన్ చేస్తావేంది? నేను చదువు మానేస్తా. నీకు బుద్ధున్నదా లేదా? మీ నాయన ఏదో అన్నాడని చదువు మానేస్తావా? యాడికెళ్ళి తెచ్చి కడతావా ఫీజు? అలా తాకట్టు పెట్టైనా కడతా. ఇప్పటికే తల తాకట్టు పెట్టి ఫీజులు కట్టుకుంటా వస్తానా? మీ అమ్మాయి ఆస్తున్నదా? మీ అన్నదమ్ములు ఆస్తున్నదా? ఇక్కడ నీ నాయనా అమ్మని ఎందుకు కొడుతున్నావు? కావాలంటే నన్ను కొట్టు. నీ వల్లనే నాకే పోగులు పెడతా. ఈ గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పితే మాలాంటి పేదోళ్ళు ఈ ప్రైవేట్ కాలేజీల్లో చదువుడు కష్టం. నేను చేస్తా. నా చావుతో ఈ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు శాంక్షన్ చేయాలి. నా చావుతో ఈ ప్రైవేట్ యాజమాన్యానికి బుద్ధి రావాలి. ఏ పేద విద్యార్థికి నాకని పట్టదు. మీ ప్రైవేటు కళాశాల యాజమాన్యం విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తలేరని, వాళ్ళకి హాల్ టికెట్లు ఇస్తలేరని, అందుకే వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారని మీరు మస్తు పరేషాన్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏంటండి మీరు చెప్పేది? మన గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. ఆ బకాయిలు కనుక వెంటనే చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలన్నింటినీ మూసేస్తామంటున్నారు యాజమాన్యం వాళ్ళు. అభ్యర్థి లేదా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ప్రవేశ రుసుము కట్టాలని హైకోర్టు వారు ఆదేశించారండి. పేద విద్యార్థులు ఎలాగో కట్టలేరు, కనీసం ప్రభుత్వమైనా కడితే బాగుంటుంది సార్. అదేనయ్యా, వి విల్ సీ. ఏమైందా ఇది? ఏంటిది? ఏంది అని? ఈ శవాన్ని మీ కాలేజీలోనే దహనం చేయాలని. ఈ కాలేజ్ కాంపౌండ్ లో దహనం చేస్తారా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? తీసుకుని బయటకే. మీ కాలేజీల వల్లనే నా బిడ్డ చచ్చిపోయింది. ఏందా నువ్వు చెప్పేది? ఏంది ఇది? ముందు ఈ శవాన్ని తీసుకుని బయటకేనండి. స్టూడెంట్స్ వస్తారు, బాగుండదు. ఎక్కువ చేస్తే పోలీసు వాళ్ళు పిలిపిస్తా. పిలిపించండి పిలిపించండి. ముందు ఓనర్ వచ్చేదాకా శవం గదలేదు. చెప్పేది మీకే ఊకోండి. హలో అయితే వెంటనే వచ్చేస్తా. చూడండి, అప్పుడే మా కాలేజీని బద్దలు కొడుతున్నారంట. ప్రైవేట్ యాజమాన్యం, మన కాలేజీలో చదివే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుని సార్. ఆ శవాన్ని పట్టుకొచ్చి అందరూ లొల్లి చేస్తున్నారు సార్. జల్దీ రండి సార్. తమ్ముళ్ళు ఆగండి, ఎవరు నాశనం కోరుకోవద్దు. మనందరం బాగుండాలి, మనందరం బాగుండాలి. వచ్చేసా వచ్చేసా వచ్చేసా. అయ్యో ఎంత ఘోరం జరిగింది. అక్కడ కేబినెట్ మీటింగ్ లో మీ విద్యార్థుల సమస్య గురించి చర్చిస్తున్నా. ఇంతలోగా మా వాడు ఫోన్ చేసి ఈ సంగతి చెప్పాడు. అంతే, ప్రాణం ఆగలా, నాకు ఎత్తుకొచ్చేసా. మీ బిడ్డ శ్రీలక్ష్మి, నా కాలేజీలో చదువుకున్న నా బిడ్డ చనిపోయిందని తెలియగానే నా గుండె చెరువైపోయిందబ్బా, చెరువైపోయింది. చూడండి తమ్ముళ్ళు, శ్రీలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్ పెట్టుకోలేదంట. నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అది లేని హాల్ టికెట్ ఇవ్వడానికి కుదరదు, అందుకని నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదని చెప్పి పంపించేశారు. నీ పిల్ల ఆత్మహత్య ఎందుకు చేసుకుందో నాకేం తెలుసు, ఏ కారణం చేసుకుందో. చూడు, నువ్వు కన్న తండ్రివి కాబట్టి నీకు ఆ బాధ ఉంటది. కానీ ఈ కాలేజీలో చదివే పిల్లలందరూ నా బిడ్డలాంటి వాడేనయ్యా. నాకెంత బాధ ఉంటది. అందుకే ఒక 50,000 పంపిస్తాను. ఆ డబ్బుతో దహన సంస్కారాలు పూర్తి చేయండి. వెళ్ళండి. యాడికి పోవాలరా? నా బిడ్డను పంపింది మీ కాలేజీ యాజమాన్యం. నీ ముష్టి 50,000 కోసం నేను రాలే. ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వకుండా పంపిస్తే ఆత్మహత్య చేసుకున్నదిరా. ఇప్పుడు దీనికేం జవాబు చెప్తావు? చూడు రాజయ్య, నీ బిడ్డ చావుకి కాలేజీ యాజమాన్యానికి ఏమీ సంబంధం లేదు. నేను సైన్స్ చదవాలనుకున్నా. 200 కాలేజీలో సైన్స్ గ్రూప్ తీసేసిండ్రు. నా భవిష్యత్ ఏం కావాలి? మీ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నది మా గ్రామీణ విద్యార్థులే. పేద విద్యార్థులు పేద విద్యార్థుల్లానే ఉండిపోవాలా? చూడమ్మా, మీకు కార్పొరేట్ విద్య చెప్పించాలని, మిమ్మల్ని గొప్ప మేధావులుగా చెయ్యాలని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గవర్నమెంట్ కాలేజీలో చేర్పించకుండా మా కాలేజీల్లో చేర్పిస్తున్నారు.
మేము మా కాలేజీలో చదువుకునే పిల్లలు గొప్ప విజ్ఞానవంతులు కావాలని ప్రపంచంలో ఉన్న ఎందరో మేధావుల్ని ఏరి ఇక్కడ లెక్చరర్లుగా పెడుతున్నాం. మరి వాళ్ళందరికీ జీతాలు, ల్యాబ్ వసతులు, కోట్లతో కూడుకున్న ఖర్చు ఇదంతా మేనేజ్మెంట్ సొంతంగా పెట్టలేదు కదమ్మా. మరి మీరు ఫీజులు కట్టలేము అంటే ఎట్టా తల్లి? అర్థమైందిగా, ఇంకెళ్ళండి. ఎక్కడికి వెళతారండి? వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఎక్కడికి పోతారు? కార్పొరేట్ విద్య కావాలని మా పేదవాళ్ళందరూ ఆశపడి వచ్చారు, మీరు మాకు దానం చేస్తున్నారు. సర్కారు ఇచ్చే ఈ నిధులన్నీ ప్రజలు కట్టే పన్నులే అని మర్చిపోకండి. ఎన్నికల ముందు మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? మీ పేద విద్యార్థులందరినీ ఇంగ్లీష్ చదివిస్తాం, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలి, పోటీ ప్రపంచంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తామంటే మీకు మేము ఓట్లేసినాం. మా వాటితో గద్దెనెక్కి ఇవాళ మీరు ఏం చెప్తాండ్రు? మేము కట్టలేం, నిధుల్లో మీరు తీసుకుపోండి, మాకు చాలా ఖర్చయిపోతుందని చేతులు దులుపుకుంటాను. మాట తప్పిన మీ ప్రభుత్వం ఫీజు కట్టాల్సిందే. ఈ బిడ్డకు జరిగిన అన్యాయం వేరే ఏ పేద విద్యార్థికి జరగకూడదు. దానికి జవాబారీగా ఇప్పుడే సర్కార్తో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించి మిగతా వారిని పరీక్షలు రాయనియండి. ఈ శ్రీలక్ష్మి చావుకి నష్టపరిహారం ఇప్పియండి. మా పిల్లలు మాత్రం పై చదువులు చదవద్దు, ఇంజనీర్లు కావద్దు, డాక్టర్లు కావద్దు. మీ పిల్లలు మాత్రం కావాలి. కానీ మా పిల్లలు మాత్రం మీ గన్ మ్యాన్లుగా, మీ ఇంటికి కావలి కాసే వాచ్మెన్లుగా, మీ స్వీపర్లుగా, మీ గుమస్తాలుగా, మీ అటెండర్లుగా మాత్రం పడిగాపులు కాయాలి. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మాట రాసిండు. ప్రాథమిక విద్య దశ నుండి ఉన్నత విద్య వరకు ఈ భారతదేశంలో అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించమన్నాడు. ముందా పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బోధనా రుసుము ఆపొద్దు, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు అని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, మీ యాజమాన్యానికి హెచ్చరిక చేసినా సరే మీకు బుద్ధి రాలేదు. ఈ తెలంగాణలో మా నిరుద్యోగ సమస్య ఒక్కటే అనుకున్నా, ఇంకా చాలా సమస్యలున్నాయి. అమ్మా, ఈసారి కూడా నాకు ఉద్యోగం రాకపోతే తెలంగాణ గురించి కొట్లాడతా, నన్ను దీవించమ్మా. నాయన శ్రీకాంతాచారి, తెలంగాణ కోసం తప్పకుండా కొట్లాడదు గాని ముందు నీ ఉద్యోగ ప్రయత్నం నువ్వు చేయి నాయనా. నాయన సంతోషిస్తాడు. పోయిరా బిడ్డ. అమ్మా, పోయేస్తా నాయనా. పోయిరా బిడ్డ. ఉంటారా? గట్లనే తాత, ఈసారి నాకు ఉద్యోగం వచ్చుడో తెలంగాణ తెచ్చుడో ఏదైనా తేలాలే. కొడుక యాదయ్య, నౌకరి కోసం గట్టి ప్రయత్నం చేయి. అది రాకపోతే తెలంగాణ కోసం కొట్లాడదు గాని. పైసలు ఏమైనా అవసరం ఉంటే నాకు ఉత్తరం రాయి, బాధపడకే. బిడ్డ తిన్నికి తీసుకో, మంచి నౌకరు సంపాదించు. అమ్మా పోతనా? అమ్మా బిడ్డ బాగున్నావే? బాగున్నామ్మా. ఏం కానిస్టేబుల్ సారు? ఏమయ్యా భిక్షంగౌడు, బాగున్నారానే? ఏం కిష్టాయ్ గౌడు, అంతా బాగా? నేను బాగానే ఉన్నానే. ఇంకెన్ని దినాలు చేస్తావే కానిస్టేబుల్ గా? ఎస్ఐ ఎప్పుడైతావు? భిక్షమయ్య, ఏం చెప్పాలనే, మాకు ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయో ఏమో. అందరూ కానిస్టేబుల్ కిట్టై పెళ్ళాన్ని అంటున్నారు. ఎస్ఐ పెళ్ళాన్ని ఎప్పుడైతానో ఏమో. ఎండలో నిలబడి వచ్చినావు, నీకోసం పోద్దాడగల తెచ్చిన చల్లగా తాగు. తాగు బిడ్డ. నాయనా, నీ ఖబర్ అందగానే వచ్చేసిందే. ఎట్లున్నావే? బాగున్నావా నాయనా? ఏం బాగురా. హైదరాబాద్ నుంచి మన నిజామాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసుకోరాదురా. ఈ ముసల్తనంలా ఈ రోగాలు రొచ్చుల పడుండుడేందిరా. మాకే కష్టం వచ్చినా దగ్గరుంటే గీ దవాఖానలో చూపెట్టొచ్చు కాదు బిడ్డ. నాయనా, నేను తప్పకుండా నిజామాబాద్ కి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటానే, పోయి సీఏని కలుస్తా. పని చేయి బిడ్డ, నీకు పుణ్యం ఉంటదిరా. బయట పేపర్ మొత్తం లీక్ అయింది. ఎవరు లీక్ చేస్తున్నారో తెలుస్తలేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అలా స్థానికేతరులు మా ఉద్యోగాలు మొత్తం కొల్లగొడుతున్నారు. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నాను? మేమేంటి, మా కాలేజీ పరువేంటి, పేపర్ లీకేజ్ ఏంటి? మేము అమ్మినట్టుగా ఏవైనా ఆధారాలు ఉన్నాయా? కాకులు అరుస్తాయి, కుక్కలు మరుగుతాయి. కాకులు అరుస్తాయి, కుక్కలు మరుగుతాయి సార్. మా తెలంగాణ నిరుద్యోగుల బతుకులు కూడా కాకులు అరుపుల్లా, కుక్కల మరుగుల్లా మారాయి. మా తెలంగాణను మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏంటయ్యా, ప్రతి విషయానికి తెలంగాణ తెలంగాణ అంటూ లింకప్ చేస్తూ అంతా న్యూసెన్స్ చేస్తున్నారు. ఏంది సార్, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన మా స్థానికుల పరిస్థితి ఏంది సార్? ఏం చేస్తామయ్యా, జై ఆంధ్ర ఉద్యమానికి తలొగ్గి విలీన సమయంలో తెలంగాణ ప్రజలకిచ్చిన రక్షణలన్నింటినీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 1973లో 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ 6 సూత్రాలలో 3వ సూత్రం మాత్రమే మీ ఉద్యోగాలకు సంబంధించింది. ఈ ఫార్ములాతో ముల్కీ రూల్స్ రద్దయ్యాయి. రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించారు. చూడండి బాబు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1, 2, 3 జోన్లు కోస్తా ఆంధ్రాకు, 4వ జోన్ రాయలసీమకు,
5-6 జోన్లు తెలంగాణకు చెందుతాయి. ఆ ప్రకారంగానే మేము చేస్తున్నాం. కా ప్రకారంగా ఇస్తే మాకెందుకయ్యా గీ తిప్పలు? 6వ జోన్ అయినా హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఇక్కడ పరీక్షలు రాయొచ్చు, ఉద్యోగాలు పొందవచ్చని చెప్పి మా పొట్టలు కొడుతున్నారు. మా తెలంగాణ బతుకులను తల్లిపాలు కూడా తాగలేని అనాథలుగా చేశారు. ఎవరు సార్ ఇక్కడ స్థానికులు? 12 సంవత్సరాల స్థానికత్వం రూల్ ని 4 సంవత్సరాలు చేశారు. ప్రతి స్థానికేతరుడు స్థానికుడు అయిపోయాడు. మా స్థానికులం స్థానికేతరులం అయిపోయాం. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు అవసరం లేదయ్యా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. బయటికి వెళ్ళి మీరేం గొడవ చేసుకుంటారో చేసుకోండి. పోండి. ఈ జీవోలతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ప్రతి ఓడు రైట్ ఉన్నట్టు మాట్లాడతారు. నాన్ సెన్స్. 1969లో ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి జీవో నంబర్ 36 విడుదల చేసి 24,000 ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తామని, ఆ ఖాళీలలో తెలంగాణ బిడ్డలను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆ జీవో నేటి వరకు అమలు నోచుకోలేదు. మళ్లీ 1985లో మరొక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు జీవో 610 59,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు చెందాల్సినవి అన్యాక్రాంతమైనని, వారిని తిప్పి పంపాలని, ఆ ఖాళీలలో తెలంగాణ వారిని భర్తీ చేయాలని జీవో విడుదల చేశారు. ఆ జీవో కూడా నేటికి విడుదల కాలేదు. ఇలా ఒప్పందాలు, హామీలు, జీవోలు ఎన్ని ఇచ్చినా, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా అన్ని కూడా ఒకటి కూడా అమలు కాలేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఖచ్చితంగా తన ఉనికిని తాను వెతుక్కుంటున్నది, తన అస్తిత్వం కోసం పోరాడుతున్నది. ఈ పోరాటంలో ధర్మం తప్పకుండా జయిస్తుంది. నేను భారత ప్రధానమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అయా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే మరి తెలంగాణ ప్రజలు చేస్తున్నది ప్రజాస్వామికమైనటువంటి పోరాటం. ఇది ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్ష. ప్రజాస్వామ్యానికి అర్థం ఉండాలంటే ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు దేశంలో గౌరవించబడాలి. లేదంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. అందువల్ల వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, ఇంకా తాత్సారం చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని నేను 4.5 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా అభ్యర్థిస్తా ఉన్నాను. ప్రజలారా, నేను మీ చేసే మనవి ఒకటే. అవసరమైతే కేసీఆర్ తల నరుక్కుంటాడు తప్ప తల దించే ప్రసక్తే లేదు. అందుకోసం ఏదో ఒకటి తేల్చుకోవాలని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని నేను ఆమరణ దీక్షకు కొనుక్కుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు. మన స్థానికులకు చెందాల్సిన కూడా మనకు దక్కాలంటే, మన స్థానికులకు చెందాల్సిన కూడా మనకు దక్కాలంటే, మన స్థానికులకు చెందాల్సిన కూడా మనకు దక్కాలంటే. సార్ నమస్కారం అండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా ఏమనుకోద్దు, దిగండి సార్. 610 జీవోను, 610 జీవోను, 610 జీవోను. తెలంగాణకు ఉద్యోగాలు రావాలంటే, తెలంగాణకు ఉద్యోగాలు రావాలంటే మన కేసీఆర్ అరెస్ట్ చేశారా? కేసీఆర్ అరెస్ట్ చేసిరా? కేసీఆర్ గారిని ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నాం. దారి క్లియర్ చేయండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఫ్రీ జోన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిండ్రు. ముందు రోడ్డు క్లియర్ చేయండి, తప్పకండి. వీల్లేదు, ఉద్యమం ఆగడానికి వీల్లేదు. మన తెలంగాణ మనకు రావాలి, మన తెలంగాణ మనకు రావాలి. ఓ మహానుభావ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని 1952లోనే చెప్పినావు కదయ్యా. ఆ దిశగా తెలంగాణ ఏర్పడాలని ఫిజిలాలీ కమిషన్ కు రికమెండ్ చేశావు కదయ్యా. ఈ దేశాన్ని ఏలుతున్న రాజకీయ నాయకులు నీ పుట్టినరోజైన ఏప్రిల్ 14ని ఘనంగా జరుపుకుంటున్నారయ్యా. కానీ నీ ఆశయాల్ని నెరవేరుస్తామన్న నాయకులు 60 ఏళ్లు గడిచినా నువ్వు ఇమన్న తెలంగాణ ఇస్తలేరయ్యా. తెలంగాణ రాకపోతే మా బతుకులు నిర్వీర్యమైపోతాయ్యా. పేదవాడికి ఉన్నవాడికి ఆంతర్యం తగ్గి అందరూ ఒకటైనప్పుడే నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వాలంబన చేకూరుతుందన్నావయ్యా. కానీ స్వాతంత్రం వచ్చి 63 ఏళ్లైనా నీ ఆశయం నెరవేరలేదయ్యా. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే చెందాలన్న 610 జీవోని ఏ పాలకులు అమలు చేయకుండా మా బతుకులు బుక్కిపాలు చేస్తున్నారయ్యా. ఎక్కడ చిన్న రాష్ట్రాలుంటాయో అక్కడ భాష, సంస్కృతి, సాహిత్యం, జనజీవనం వర్ధిల్లుతాయని సెలవిచ్చావు కదయ్యా.
అందుకే ఓ మహానుభావ నీ కండ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు 6వ జోన్ లో భాగమే అని ప్రకటించాలి. నా చావుతోనే నా కళ్ళు తెరిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తారని ఆశిస్తున్నా. నా చావుతో అందరి కళ్ళు తెరవాలి. తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొడుకా శ్రీకంఠాచారి ఆశయాన్ని, శ్రీకంఠాచారి ఆశయాన్ని, శ్రీకంఠాచారి ఆశయాన్ని. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని మేము సచివాలయాన్ని ముట్టడి చేస్తున్నాం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఆగాలండి? ఇంకెంతకాలం ఆగాలి? 610 జీవో కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? మీ పోలీసులు ప్రభుత్వం కొమ్ము కాసులు కాదు, మా ప్రజల కొమ్ము కాయండి. అది మా డ్యూటీ. రేపు మీరు గద్దెకెక్కినా మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మాదే. ముందుగా పని చేయండి. మీకు జీతాలు ఇస్తుంది మేము, మమ్మల్ని అడ్డుకుంటారా? మా ఇస్తున్నావులేమ్మా. మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతే టైంకి మిమ్మల్ని కాలేజీకి చేర్చేది మేమే. ఆర్టికల్ 371D ప్రకారం ఫేర్ షేర్ సూత్రాన్ని అమలు చేయాలి. ఈ యొక్క సూత్రాన్ని తుంగలో తొక్కి మాకు అన్యాయం చేయడమే కాకుండా మినహాయింపుని సాకుగా తీసుకుని సెక్రటేరియట్, కమిషనరేట్, డైరెక్టరేట్లలో సీమాంధ్రుల భయం చేశారు. ఇక మా తెలంగాణకు దక్కాల్సిన ఫేర్ షేర్ ఏడుందండి? రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోయినా 610 జీవోను అట్టకెక్కించిన ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? 610 జీవోను అమలు చేయాలని సచివాలయానే కాదు ఈ తెలంగాణలోని 10 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడి చేస్తున్నాం. మీరు ఈ ధర్నా కొనసాగించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదండి? మా శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు. మా యాదయ్యకు ఉద్యోగం లేదు. రేపు మా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఎందుకు వీల్లేదండి? రండిరా పోదాం. చెప్పేది హద్దులు మీరారంటే లాఠీ చార్జీ చేయాల్సి ఉంటుంది. What the hell is going on? పోలీస్ తమ్ముళ్ళు ఆగండి. కిష్టయ్య గౌడ్. ఎస్ కిష్టయ్య గౌడ్. మీకు అనేక సార్లు అర్జీలు పెట్టుకున్న నిజామాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయమని చేసిండ్రా. సిటీ పోలీసు విభాగంలో 350 మందికి తక్కువ కాకుండా సబ్ ఇన్స్పెక్టర్లను, 4000 మంది కానిస్టేబుళ్లను వాళ్ళ సొంత జిల్లాలకు, వాళ్ళ సొంత జోన్లకు ట్రాన్స్ఫర్ చేయమని శాసనసభా సంఘం స్పష్టమైన తీర్మానం చేస్తే దాన్ని అమలు చేసిండ్రా. ముందు కన్నివ్వు. తుపాకీ గుంజుకుంటే భయపడతాన్రా. 610 జీవో అమలు చేయకపోతే ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో చూసినావురా. తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కళ్ళకి ఉద్యోగాలు వస్తలేవురా. మాకు ప్రమోషన్లు వస్తలేవు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి చేసిన బలిదానం చూసైనా బుద్ధి తెచ్చుకోండిరా. సిఐ వీళ్ళందరినీ సెక్రటేరియట్ కు పోనీయండి. మా గోడు ప్రభుత్వానికి చెప్పుకోనియండి. కిష్టయ్య గౌడ్ వీళ్ళెవరిని ఒక్కడు కూడా వెళ్ళనివ్వరు. వెళ్ళనియ్యవా? ఎలా వెళ్ళనియ్యవా చూస్తా. తిరుగుండి. కిష్టయ్య గౌడ్ నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పూనుకోవద్దు. కమ్ డౌన్ అయితే ఆ పిస్టల్ నేను గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. నేను చెప్తున్నాను, నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోను. కమ్ డౌన్, కమ్ డౌన్ అయితే. ఏమయ్యా, మన బిడ్డల్ని అనాథల్ని చెయ్యొద్దయ్యా. పుట్టబోయా మన బిడ్డ కోసమైనా దిగిరావయ్యా. డాడీ 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 డాడీ. కిష్టయ్య గౌడ్ వెళ్ళొద్దు. నా మాటను. కమ్ డౌన్, కమ్ డౌన్ అయితే. కిష్టయ్య గౌడ్ ప్లీజ్ లిసన్ టు మీ. కమ్ డౌన్. ఒరే కొడుకా వద్దురా. మమ్మల్ని దిక్కు వాళ్ళ చెయ్యకరా. నీ అమ్మ మొక్క చూడరా నాయనా. నీ పెళ్ళ బిడ్డల్ని చూడరా. వద్దురా తండ్రి, సావద్దురా. రారా నాయనా. కిష్టయ్య గౌడ్ మీదకి వెళ్ళొద్దు. కిందకి రా. నా మాటను. నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోను. వాళ్ళను పోనీయకపోతే నేను కిందనే చచ్చిపోయేటోన్ని. ఈ ట్యాంక్ మీదకి ఎందుకు ఎక్కిందో తెలుసా? నా ఆవేదన, నా ఆక్రందన, నా అరణ్య రోదన ఊరు వాడ ఈ లోకం మొత్తానికి తెలియాలని ఈ ట్యాంక్ మీదకి ఎక్కిన.
సీమాంధ్రలో తెలంగాణను విలీనం చేసినప్పటి నుంచి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏ ఒక్కదాన్ని అమలు చేయని నాయకులారా వినండి. 6వ జోన్ లో భాగమైన హైదరాబాద్ 14F నిబంధనతో ఫ్రీ జోన్ గా మారడం వల్ల ఎంతో మంది తెలంగాణ బిడ్డలకు ఎస్ఐ పోస్టులు రాకుండా పోతున్నాయి. 14F ను ఎత్తివేయాలని శాసనసభలో తీర్మానాలు చేసిన ఎందుకింతకాలం ఈ షరతుల ఉల్లంఘనలు? ఇక మా బిడ్డలకు ఎస్ఐ పోస్టులు ఎప్పుడొస్తాయి? ముల్కీ రూల్స్ ని అమలు చేస్తారా చెయ్యరా? 6 సూత్రాల పథకాన్ని అమలు చేస్తారా చెయ్యరా? 610 జీవోని అమలు చేస్తారా చెయ్యరా? చెప్పండి. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇప్పటికైనా ఉద్యమకారులను సెక్రటేరియట్ కి పంపిస్తారా లేకపోతే కలుసుకొని సావాలా? అది నా చేతుల్లో లేదు కిష్టయ్య గౌడ్. తెలంగాణ విషయంలో ఎవ్వరు ఏది తేల్చరు. నా చావుతోనైనా ఇది తేలాలి. అమ్మా జరిగిపోయింది అత్తమ్మా. ఎంత పని చేసినావురా? అమ్మా, హైదరాబాద్ ఫ్రీజర్ కాకుండా ఉండాలంటే 14F రద్దు చెయ్యాలి. ఎందరో వీరుల త్యాగ ఫలితంతో 14F రద్దు చేసిండ్రు. ఇది మన ఉద్యమ తొలి విజయం. మన సమస్యలన్నీ తీరాలంటే మన తెలంగాణ రాష్ట్రం రావాలి. దానికోసం మనందరం పోరు చేయాలి. తెలంగాణ సాధన కోసం మా విద్యార్థి జాక్ బంద్ ప్రకటిస్తోంది. దాన్ని విజయవంతం చేయండి. మేము తెలంగాణ కోసం రాష్ట్రాన్ని దిగ్బంధనం చేస్తున్నాం. మీరు రైలు రోకోలు, రాస్తా రోకోలు, బంధుల పేర్లు చెప్పి ఇలా రైళ్లను బస్సులను ఆపడం కరెక్ట్ కాదు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం అంతకంటే కరెక్ట్ కాదు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు మేము రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తున్నాం. మొత్తం తెలంగాణ బంద్ ప్రకటించాం. మీరు కూడా ఈ బస్సులను ఆపివేయండి. మా ఉద్యమానికి సంఘీభావం తెలపండి. మా శ్రీకాంతాచారి కృష్ణయ్య గౌడ్లు చచ్చిపోయారు. మా చావులు ఆనట్లేదా? మా ఉద్యమానికి సహకరించరా? ఒక్క బస్సు కూడా కదలికి వీల్లేదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వికెట్ దిస్ ప్లేస్. గెట్ అవుట్. బంద్ ఎలా పాటించరో, బస్సులు ఎలా ముందుకెళ్తాయో మేమే చూస్తాం. అది చూస్తాం. ఎవరైనా ఈ గీతను దాటి లోపలికి వచ్చారో వాళ్ళ శవాలు కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళవు. గారు, మేము లోపలికి రావద్దని మీరు ఇక్కడ గీత గీస్తారా? మా శవాలు లేస్తాయంటారా? నేను ఇక్కడ కాదు, మొత్తం డిపో చుట్టూ బార్డర్ గీస్తాను. ఎట్లా మీ బస్సులు బార్డర్ దాటి బయటకు వస్తాయో చూస్తాను. బాంబులు లేస్తాయేమనుకుంటున్నారు? జై తెలంగాణ! జై తెలంగాణ! జరుగుండ్రి. అది చూస్తాను. బస్సులు రానివ్వండి. ఏంటండి ఇది? తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు బలిదానాలు చేశారని కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడని, తెలంగాణ మొత్తం అగ్గి మీద గుక్కిలమైపోతుందని డిసెంబర్ 9వ తారీఖు రాత్రి చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియ మొదలెట్టేటివేనా? మా సీమాంధ్రులను ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదా? హైకమాండ్ వచ్చినట్టు చేసేటివేనా? అందుకే మా సీమాంధ్ర ఎంపీ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం. మా తడకేంటో చూపిస్తాం. రండిరా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సుముఖంగా లేనందున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తరువాతే తెలంగాణ ప్రక్రియ గురించి నిర్ణయం తీసుకుంటాం. అది మన రాజీనామాలు తప్పంటే. రాకుండా మీ సీమాంధ్రులు అడ్డం పడతారా? ముందు ఇక్కడ నుంచి నడవుర్రి. ఈ హోటల్ బంద్ అయ్యింది. మా తెలంగాణలో ఆంధ్ర హోటల్ ఎందుకు పెట్టిండ్రు? తీసేయండి, ఖాళీ చేయండి. ఏంటయ్యా, ఏమైంది మీకు? నిన్నటి దాకా అక్క చెల్లెళ్ళలాగా అన్నతమ్ములాగా కలిసిమెలిసే ఉన్నాంగా.
ఆంధ్ర భోజనం బ్రహ్మాండంగా ఉందని అందరూ ఈ హోటల్కే వచ్చి భోంచేశారు కదా, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మా తెలంగాణ వాళ్ళని దోచుకుతుంటున్న వలసవాదులు మీరు. వలసవాదులు ఆగండి! తెలంగాణ నుంచి ఏ బొంబాయో దుబాయో పొట్ట చేత పట్టుకుని వెళ్తలేదా మీరంతా? అక్కడ వాళ్ళు కూడా మిమ్మల్ని తరిమేస్తే ఏం చేస్తారు చెప్పండి అయ్యా. వలసవాదులంట. మా తెలంగాణ వాళ్ళు పొట్ట చేత పట్టుకొని దుబాయో బొంబాయో పోయిండ్రు గాని మీ ఆంధ్ర రాయలసీమకు రాలేదు, గుర్తు పెట్టుకోండి. ఎవరా మీరు? తెలంగాణ పేరు చెప్పి టోటల్ వలగొట్టాలు. నిజమైన తెలంగాణ ఎవరి టోటల్ వలగొట్టాడు. మళ్ళీ ఇలాంటి అసంఘిక కార్యక్రమాలు చేసిండ్రు మీ పానాలు తింటా బిడ్డ. తమ్ముళ్ళు శాంతం శాంతం, కొట్లాట్లొద్దు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. మనందరం అన్నదమ్ములమయ్యా. ఆగండి ఆగండి. అమ్మా మీరేమి అధైర్యపడకండి, మీకు అండగా నేనున్నాను. నేను ఆంధ్రావాణ్ణి. అద్దులేయాలి, మొత్తం ఈ నేలంతా చదువు చేసేసేయండి. ఎవడ్రా నా గట్టు మీద కంపలు తీస్తున్నదే? ఎవడప్ప సొమ్మని నా భూమిలో అడుగుంటావు నువ్వు? నీ అప్ప సొమ్మ? ఎవడా నీకు చెప్పింది? నా భూమిలోకి వచ్చి కంచెలు వాములు తీసేమని ఎవడా నీకు చెప్పింది? ఎవడప్ప సొమ్మని తీసేవరా ఇవన్నీ? అట్టొచ్చిన నా మొగుడి తింటావా? నీ అబ్బని ఇది నాది. నీదా? ఎవరు చెప్పాడ్రా నీదని? ఏ నా కొడుకు చెప్పాడ్రా? వస్తారండి ఆఫీసర్లో. చూపించండి కాగితాలు, చూపించండి. రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి. నిన్ను మిమ్మల్ని మిమ్మల్ని మీరందరూ ఒక క్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో ఇక్కడే ఈ భూమిలో నరికి పాత్ర పెడతాను. వండిరా వండిరా. ఏంటే నువ్వు పాతేసేది? ఏదో మేనమా కూతురివి బంధువు అని ఊరుకుంటున్నాను. ఇక్కడ పెచ్చ పెచ్చగా ఏ రంగాలు వేయాలని చూసావా? నన్ను హత్య చేయడానికి ప్రయత్నించావని పోలీస్ కేసు పెడతాను. ఈ ఆఫీసర్లే సాక్ష్యం. నేను జైల్లో పెడతారో నీ బతుకు బుక్ అయిపోద్ది. ఏంటా నువ్వు పోలీసులు తప్పు చెప్పేది? చంపేస్తా నీ భూనాదన్నావంటే. వస్తారంట్రా, పట్టుకోండి. ఎంత పని చేసావురా? ఏంటే ఈ భూమిలో అడుగు పెడితే నరికి పాతేస్తావా? ఇప్పుడు ఇది నా భూమి. నువ్వు గాని నీ మూడు గాని అడుగు పెట్టారో మీ ఇద్దరిని అమ్మూరికి బలిస్తా. ఏంటి హద్దులో ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. నీ వల్లే కదరా సర్వం పోగొట్టుకుని పొట్ట చేత పట్టుకుని ఈ తెలంగాణ వచ్చి హోటల్ పెట్టుకుని బతుకుతుంది. తల్లి నిన్ను చంపకుండా నేను వదలనురా. నిన్ను నీలాంటి వాళ్ళు ఉండబట్టే అన్నదమ్ములాగా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా కొట్టుకు చేస్తున్నావు. రక్తపాతాలు అవుతున్నాయి. మీకు అండగా ఉండాలని వస్తే నా మీద చేసుకుంటారా? చంపేస్తాను, జాగ్రత్త. మీరిక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఈ హైదరాబాద్ లోనే కాదు ఈ చుట్టుపక్కల వందల వేల కోట్లు మీకున్నాయి కాబట్టి మీరు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు. మీరు స్వార్థపరులు. మాకే స్వార్థం లేదు. మేం కష్టపడి బతికేవాళ్ళం. ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం. ఉద్దేశం ఒకప్పుడు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు విడిపోయి హాయిగా బతుకుతున్నారు. ఎప్పుడో పండగలకో పబ్బాలకో కలుసుకుంటున్నారు. ఆత్మీయతగా ఉంటున్నారు. కనీసం అదైనా ఉండాలనయ్యా నేను కోరుకుంటుంది. ఈ సీమాంధ్రలో ఉన్న నాలాంటి పేదవాళ్లు గాని మధ్యతరగతి వాళ్ళు గాని బుద్ధిజీవులు గాని ఎవరు ఎవరు తెలంగాణకి వ్యతిరేకం కాదయ్యా. జై తెలంగాణ, జై తెలంగాణ. అయ్యా ఆంధ్ర వాళ్ళు వచ్చారు, దోచుకు తింటున్నారు, వలసొచ్చారు అనిపించుకోవటం కంటే విడిపోవటమే మంచిదయ్యా. ఎందుకంటే ఆత్మాభిమానం మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. ఆత్మగౌరవం మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. బాబు పదయ్య పోదాం. ఆగమ్మా, ఎక్కడికి పోతావు? ఎవరమ్మా మిమ్మల్ని ఎల్లగొట్టేది? ఇక్కడ మీకు మేమున్నాం.
శాబాష్ తమ్ముడు శాబాష్. మీరయ్యా హీరోలంటే. మా ఉద్యమం పొట్ట చేత పట్టుకొని వచ్చే వీళ్ళకి వ్యతిరేకంగా కాదు, మా పొట్టలు కొట్టే మీలాంటి దోపిడీదారులకు వ్యతిరేకంగా. మనిషి పెరగటం నేరం, ప్రపంచం ముందుకెళ్ళటం నేరం, మేము బాగుపడటం నేరం. అంటే మీ అందరి దృష్టిలో మేమంతా దోపిడీదారులు. లక్ష్మీ మిట్టలాగా ముఖేష్ అంబానీ లాగా పెరగటం నేర్చుకోవే పిచ్చిదానా. అలాంటి అభివృద్ధి మాకు అక్కర్లేదు. పదవయ్యా. వెళ్తే అట్ట కృష్ణా నుంచి, గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి 25 లక్షల మంది ఓటర్లు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అక్కడ 14 అసెంబ్లీ సెగ్మెంట్లు తగ్గాయి, ఇక్కడ పెరిగాయి. అంతేకాదు సీమాంధ్ర నుంచి కోటాను కోట్ల మంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అంటే ఏంటి ఉద్దేశం? అక్కడ పెరగడానికి లేదా, అక్కడ ఎమ్మెల్యే అవడానికి లేదా? ఏ నువ్వు చెప్పేది? మేము పోవాలనా? ఏం మాట్లాడతాను? వీళ్ళు ఇక్కడ బతకానికి వచ్చును, నువ్వు మా మీద అధికారం చేసేందుకు వచ్చును. మా తెలంగాణ వాళ్ళ మీద నీ పెత్తనం ఏంటి? హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్కు, నల్గొండ, మహబూబ్ నగర్ ఆ మాటకు వస్తే మొత్తం తెలంగాణ అభివృద్ధిలో మీ అందరికీ ఎంత భాగం ఉందో మాకు అంతే భాగం ఉంది. కాబట్టి మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం, మీ మీద పెత్తనం గురించి కాదు. ఏందయ్యా మీరు మాట్లాడేది? ఆయన చెప్పిన దానిలో తప్పేముంది? ఇలాంటి తోళ్ళని దృష్టిలో పెట్టుకునేరా మహాకవి కాళోజీ నారాయణరావు గారు గొప్ప మాట చెప్పిండ్రు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెట్టాలి. అదే ప్రాంతేతడు ద్రోహం చేస్తే పొలిమేరలోకి తరిమి కుట్టారన్నాడు ఆయన. నీకు మాకు పోలికలుండొచ్చు గాని పొంతన యాడుంది? మీ ఎట్ల కద్దకు మా బతుకమ్మకు బంధుత్వం ఎక్కడిది? మీ ఎట్టుకు మా జొన్నరటకు సుట్టరికం ఎక్కడిది అని ఎన్నడో మా గోరడెంకన చెప్పినట్టు అయ్యోనివా నువ్వు అవ్వోనివా? అప్పోనో అమ్మోనో అది చూపిస్తా. సమైక్యత కోసం మీరు చేస్తున్న ఈ తెలంగాణ యాత్ర విజయవంతం కావాలి. జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర. తెలంగాణలో ఉన్న మన వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారంటారా? వాళ్ళ సంగతి చూద్దాం. హైదరాబాద్ వాళ్ళ సొత్తా, తెలంగాణ వాళ్ళ అప్పు సొత్తా. ఆగమయ్యా చెప్పొచ్చావు గాని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రాత్రి టీవీలో చూసాం, పొద్దున్నే పేపర్లో చూసాం. ఆయన చెప్పేది కరెక్టే కదా? ఏంటయ్య నువ్వు చెప్పేది? నువ్వేమన్నా అక్కడ ఉన్నావా? ఆ తెలంగాణలో ఏం జరుగుతుందో నువ్వు చూసావా? లేదుగా. చెప్పండియా, మీరెవరైనా అక్కడ ఉన్నారా? లేరు. నేనున్నానయ్యా. నేను అదే తెలంగాణలో ఉన్నాను. బతుకు తెరువు కోసం హోటల్ పెట్టుకుని బతుకుతుంటే ఈ తెలంగాణ ఉద్యమంలో వచ్చి గొడవ చేశారు, హోటల్ పగలగొట్టారు. కానీ అదే తెలంగాణలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులు, తెలంగాణ పోరాట యోధులు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, మేమున్నామని బాసటగా నిలబడ్డారు. కానీ మీరేమో టీవీ చూసేసి, పొద్దున్నే పేపర్లు చదివేసి అక్కడ ఆంధ్ర వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారని, ఆస్తులు కొల్లగొట్టేస్తున్నారని చెప్పి ఉద్యమం జరిపే వాళ్ళ మీద విరుచుపడుతున్నారు, తిట్టి పోసుకుంటున్నారు. ఇది సబబు కాదయ్యా. ఆలోచించండి అయ్యా. జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర. ఈ సమైక్యాంధ్ర చాక్ వాళ్ళను మన తెలంగాణలోకి అడుగు పెట్టని యాత్ర ఎయ్యండ్రా పంటల రోడ్డు కట్టంగా. చెప్పండి రాని యాత్ర ఎవరంటే చూద్దాం. ఎయ్యండ్రా పంటలు. జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర. జై సమైక్యతాంధ్ర, జై సమైక్యతాంధ్ర. రోడ్డు కట్టంగా అడ్డుగోడ కట్టే హక్కు ఎవరికీ లేదు. మేము శాంతి యాత్ర చేస్తున్నాం. తెలంగాణలోకి మేము అడుగు పెట్టాలి. అది కృష్ణా జిల్లా సరిహద్దు, ఇది నల్గొండ జిల్లా సరిహద్దు. ఈ హద్దు దాటి వచ్చారో మర్యాదగుండదు. అనంతపురం నుండి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి తడ వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా తిరిగే హక్కు మాకుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే మీ సమైక్యాంధ్ర విద్యార్థులు వచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీకు స్వాగతం పలికితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం లేదని, ఇక్కడి ప్రజలంతా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని అందరికీ భ్రమ కలిగించాలనుకుంటున్నారా? మీరు ఎస్ఐ పరీక్షలు ఆపించారు, అయినా సహించాం. ఫ్రీ జోన్ వ్యవహారంలో మాకెంతో అన్యాయం జరిగింది, అయినా సహించాం. కానీ ఇప్పుడు మా సీమాంధ్రుల ఆస్తుల్ని మీరు ధ్వంసం చేస్తున్నారు. ఇక సహించాం. ఏంటో నువ్వు కూర్చులే. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా మనలో మనకి అడ్డుగోడలు ఉంటాయా? ఆగు తమ్ముడు. మాటల ద్వారా గాని, పాటల ద్వారా గాని, రాతల ద్వారా గాని ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే అది నేరం అవుతుంది. ఇప్పుడు మీరు ఈ రోడ్డు గోడలు అడ్డం పెట్టి ఇంకా ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ఆగండి ఆగండి. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొద్ది మంది పెట్టుబడిదారులు, స్వార్థపరులు కృత్రిమంగా సృష్టించిన నినాదమే తప్ప ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకు గాని, రాయలసీమ ప్రాంత ప్రజలకు గాని ఏమాత్రం ప్రయోజనకరం కాదు. అందుకని రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగు ప్రజలుగా కలిసిమెలిసి జీవిద్దాం. డియర్ ఫ్రెండ్స్, నా మాట వినండి.
చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల మనకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అంతేకాకుండా ప్రివిలేజెస్ పొందుతాం. కానీ కొంతమంది పెట్టుబడిదారులు, స్వార్థపరులు సమైక్యవాద నినాదంతో మన విద్యార్థి లోకానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం కలసి ఉంటే కలదు సుఖం. దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం వేరుపడితే ప్రగతి సులభం. కనిపించని విభజన రేఖలు కలాల కొద్దీ గీశారు కదా, కనిపించే ఒక్క విభజన రేఖ గీయడానికి వణికి చస్తుంది చరిత్ర. కొత్త నేల, కొత్త నింగి, కొత్త నిప్పు, కొత్త నీరు, కొత్త గాలి ఏమీ అక్కర్లేదు. కొత్త రాష్ట్రం కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలి. కుట్రదారుడి భుజాల మించి ఉన్న పళంగా దూకడమే ఇప్పుడు ఉద్యమం. కలిపి ఉంచే కావడి బద్దను బలోపేతం చేద్దాం. కుండల్లా విడిపోదాం, కావడిలా కలిసుందాం. ఏంటే కావిడి కొండలోనో ఎక్కడో గుంటూరు నుంచి పరిగెత్తుకొచ్చి కవిత్వం చెప్తున్నాడు. కవిత్వం ఆయన తిరుపతి నుంచి, ఆయన నెల్లూరు నుంచి, ఈయన ఒంగోలు నుంచి, ఈయన విజయవాడ నుంచి, ఆయన కాకినాడ నుంచి, ఆయన విశాఖపట్నం నుంచి, ఆయన విజయనగరం నుంచి ఓ ఎగేసుకొచ్చి విడిపోదాం అని చెప్తున్నారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కలిసి ఉన్న మనందరినీ ఎడదీయాలని అడ్డుకట్లేస్తున్నారు. సమైక్యవాదనని చెప్పుకునే ప్రతి వాడి స్వేచ్ఛకి వీళ్ళు భంగం కలిగిస్తున్నారు. ఇప్పుడు ఈ సీమాంధ్ర విద్యార్థులు సమైక్యవాదంతో శాంతి యాత్ర చేస్తూ తెలంగాణలోకి వస్తుంటే అడ్డగా కొడగట్టారు. ఇంకేంటయ్యా వీడిపై కలిసి ఉండేది? కవిత్వం చెప్తున్నాడు. కవిత్వం మాకు వచ్చి కవిత్వం. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం, విడిపోతే మనకే నష్టం. జై సమైక్యాంధ్ర. ఇది కవిత్వమే. కావిడంట, కొండంట, బద్దంట. ఆగండప్పా, ఆగండి. ప్రాంతాల మధ్య భౌగోళికంగా ఉండిపోయిన అసమానతల్ని ఆయా ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసంగా చూపిస్తూ కొందరు రాజకీయ నిరుద్యోగులు వేర్పాటు ఉద్యమాన్ని పుట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళు మీ విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటున్నారు. ఇదిగో ఇలాంటి హద్దుల పరిస్థితిని కల్పిస్తున్నారయ్యా. ఇది రాష్ట్రం అంటే ప్రజల్ని విడదీయడం అంటే కర్ర మొక్కల్ని విరిచేసినట్టు కాదయ్యా. విభజన వల్ల ఏ ప్రాంతానికైనా నష్టం జరుగుతుందా అని ఆలోచించి ఏ నష్టము జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, అక్కడ పాస్ అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడతారో అక్కడ కూడా పాస్ అవ్వాలి. ఇంత తతంగం ఉంది. అంతేగానే 1/2 టీ తాగినట్టు అనుకుంటున్నారా? టైం పడద్దమ్మా. ఇంకా ఎంతకాలం? రాష్ట్ర విభజన అంటే హద్దులు తేలాలి, కొలతలేయాలి. ఎంతకాలం అంటే ఎవరు చెప్పగలడు? ఇంకా ఎన్నేళ్లు? 1952 ములుక ఉద్యమం నుండి ఇప్పుడు ఉద్యమం దాకా 60 ఏళ్ల సంధి ఈ తెలంగాణ కొట్లాట నడుస్తున్నది. ఇంకా ఎన్నేళ్లు కావాలి? ఎంతమంది చావాలి తెలంగాణ రావాలంటే? ఆ తెలంగాణ ఉద్యమం న్యాయమైనదనే ఈనాడు సీమాంధ్ర నుంచి అనేక మంది మహానుభావులు, మహాకవులు సంఘీభావం ప్రకటిస్తుంటే కావడి కుండ, నెత్తిమది కుండ అని వారిని హేళన చేస్తాం. సంస్కార హీనుడా. ఓ ప్రియమైన విద్యార్థులారా, మన భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆనందంగా లేరా? తమిళనాడు తమిళం, పాండిచ్చేరి తమిళం 2 రాష్ట్రాలు కావా? అమెరికా ఇంగ్లీష్, కెనడా ఇంగ్లీష్ 2 దేశాలు కావా? తెలుగు భాష మాట్లాడే మనందరం విడిపోతే తప్పేంటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఇష్టం. ఈ తెలంగాణ ఉద్యమం ధర్మమైనది, న్యాయమైనది అని తెలిసిన తర్వాత కూడా మీరు సమైక్యాంధ్ర అనడం ధర్మం కాదు. ఏమంటారు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆగండి. ఏ తల్లి కన్న బిడ్డలో మీరు మా ఇంటికి వచ్చిండ్రు, స్వాగతం పలుకుతున్నాం. బొబుతుందాం రండి. థ్యాంక్ యూ సార్. కమాన్ ప్లీజ్, తీయండి అడ్డు కూడా. ఎండిపోతున్న మా రాయలసీమకు నీళ్ళు అక్కర్లేదురా? ఎవడప్ప సొమ్ము నాపుతారా? దూరం గడ్డి కొట్టరా? బాబులు పెట్టి పేల్చుతారండి. చేసుకుందాం. మనకొచ్చే నీళ్ళు అలా అయిపోకుండా ఇసుక దంతల్లో కంటే ఎవరమ్మా నీళ్ళు పలుకపోయేటోడు? గొర్రెలకు మేత లేదు, మనుషులకు పువ్వ లేదు. ఇదేంటి? పత్తి పంటకి నీళ్ళు వస్తాలేవు, పంట అంతా ఎండిపోతాంది. రే సురేందర్, సోమన్న, నా మిరపసేలు మళ్ళీ ఎండిపోయారా? రాజోలు పండుతూ బద్దలు కొట్టిండ్రు. నా తల్లి ఈ రోజు అటు ఇటు తేరిపోవాలి. మా రాజోలు పండుతూని బద్దలు కొట్టడానికి మీకు ఎన్ని గుండెలు రా?
మీరాపుతారా? అందుకే మీ తోలు బద్దలు కొట్టాం. మా నీళ్లు మాకు ఇవ్వకుండా వాళ్ళు పట్టుకుపోతే మేమేం కావాలి? ఇవాళతో తాడపేడ తేలిపాలి. రండి. రైతన్నులారా ఆగుండ్రి. ఏమయ్యా జితేంద్ర రెడ్డి, మేమేదో కలిసి ఉన్నాం సమైక్యంగా ఉందామని గొంతు చించుకుంటా ఉంటే మేము విడిపోతాం మా తెలంగాణని మేము తీసుకుంటామని ఎగిరెగిరి గంతులేస్తా ఉంటారా? ఇప్పుడే ఇట్టుంటే రేపు గోదావరి మీద కృష్ణా నది మీద ఆనకట్టలు కట్టి మాకు చుక్క నీరు లేకుండా చేసి మా గొంతులు, మా రాయలసీమ గొంతులు ఎండేటట్టుగా చేసి మీరు ఎగిరి గంతులేస్తారు కదా. ఆగండి సారు. 1956 నుంచి మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాం. రాజోలి బండ లాంటి ఈ నీళ్ల లొల్లి గత 15 ఏళ్ల నుండి నడుస్తానే ఉంది. ఇయ్యాటిది కాదు. అన్నిటిని మించి గా పాలమూరు రైతులు చూడండి. ప్రక్కన కృష్ణా నీళ్లు పోతున్నా సరే గుక్కడి నీళ్లు లేక అన్నమో రామచంద్ర హలో లక్ష్మణ అంటూ వలసపోతున్నారయ్యా. పాలమూరు లేపరు ఎందులో కేరం పట్టింది వాళ్ళకి? ఏమప్పా మా రాయలసీమ గురించి నీకేం తెలుసప్పా? ఎందుకు వెంకటప్ప నారాయలసీమ అంటావు? మన రాయలసీమ, మన తెలంగాణ, మన ఆంధ్ర ఒక తల్లి బిడ్డలం. నీటి సూత్రాలున్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అంతర్జాతీయ జల ప్రమాణాలున్నాయి. వాటి ప్రకారం అందరూ నడుచుకుందాం. ఈ కొట్లాట వద్దు. శాంతియుతంగా ఈ నీటి సమస్యని పరిష్కరించుకుందాం. తుంగభద్ర నది కృష్ణా నదిలో కలుస్తుంది, పెన్నా నది నెల్లూరుకి వెళ్ళిపోతుంది, హంద్రీ చెన్నైకి వెళ్తాది. ఇక మా రాయలసీమకు మిగిలేదే ఉందా? మా డెవలప్మెంట్ గురించి ఆలోచించండి మీరు. తెలంగాణ సీమాంధ్రుల మధ్య జల వనరుల పంపిణీ విషయంలోనూ, రాజధాని విషయంలోనూ, సరిహద్దుల విషయంలోనూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించేందుకు శ్రీకృష్ణ కమిటీని నియమిస్తున్నాం. మళ్ళీ మన తెలంగాణ రాకుండా అడ్డుపుల్ల వేసి కాలయాపన చేయడానికి వేసిన కమిటీయే ఈ శ్రీకృష్ణ కమిటీ. దీన్ని మేము స్వాగతించడం లేదు, బహిష్కరిస్తున్నాం. శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లిష్ట సమయంలో మనందరం ఒకే తాటిపై నిల్చొని పోరాటం చేయాలి. కానీ మనం అనేక విద్యార్థి సంఘాలుగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నాం. గట్ల కాకుండా ఎవరి ఉనికిని వారు కాపాడుకుంటూ అందరం మునుపటిలా ఒకే విద్యార్థి జాక్ క్రింద ఉద్యమం చేసి తెలంగాణని సాధించాలని కోరుకుంటున్నాను. We must unite and fight for the sake of our తెలంగాణ. ఏమే వేణుగోపాల్ రెడ్డి, ఏం మాట్లాడతాను? మీ అగ్రవర్ణాల వాళ్ళు ఎగ్జామ్లు బంద్ చేసి ఉద్యమాలు చేస్తే ఏం కాదు, ఎందుకంటే మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ మా బీసీలకు దళితులకు ఏం లేవు. అయినా కానీ మేము ఎగ్జామ్లు బంద్ పెట్టి తిండి తిప్పలు మానేసి ఉద్యమం చేస్తా ఉంటే మా అస్తిత్వం కాపాడుకోవడం కోసమే ఉద్యమం చేస్తామని కామెంట్ చేస్తావా? ఆగు సుమన్, ఆగు. గట్లనే చెప్పు. వేణు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. మై డియర్ ఫ్రెండ్స్, December 9న తెలంగాణ ప్రక్రియను మొదలు పెడతామన్న వారు దాన్ని ముందుకు పోనీయకుండా శ్రీకృష్ణ కమిటీని వేసి వెనక్కి గుంజుతుర్రు. ఇది సీమాంధ్రులు కేంద్రం కుమ్ముక్కై పన్నిన కుట్రలో భాగం. దీన్ని మనం ఛేదించాలి. తెలంగాణ సాధించాలి. తెలంగాణ పెట్టి ఇప్పుడు ఇవ్వకుండా ఈ నాన్సులేంద్రా? తెలంగాణ ఇస్తారా సత్తరా? పంటలు ఈసారి కనుక తెలంగాణ ప్రకటించకపోతే నేను రాజీనామా చేస్తా. నన్ను నమ్ముండ్రి. ఇదిగో మంత్రి గారు, మా పరిస్థితి మీకు ఎరుకనే. మమ్మల్ని గెలిపించిన ప్రజలే గ్రామాల్లో చెప్పులు సీపలతో తరిమి కొడుతున్నారు. గుండ్లు గీయించి ఊళ్ళల్లో ఊరేగింపులు చేయిస్తున్నారు. నా సొంత అమ్మా నాయనలైతే ఆకలిస్తే తిండి కూడా పెడతలేరంటే నమ్మండ్రి. ఆఖరికి నా పెళ్ళం నాకు ఓటు కూడా వేయనట్టుంది. నేను రాజీనామా చేస్తా. ఇవన్నీ మామూలేనయ్యా పోచం. తెలంగాణ తెచ్చేది మనమే, ఇచ్చేది మనమే. తొందరపడి రాజీనామాలు చేయకుండ్రి. ప్రభుత్వం పడిపోతది. వచ్చే ఎలక్షన్ లో గెలుస్తామో లేదో. ఖచ్చితంగా ఓడిపోతాం. December 9 నాడు చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియ ప్రకటించినప్పటి నుంచి దాన్ని అమలు చేయకపోవడం వల్లనే మనకి గతి పట్టింది. తొందరపడ మాకయ్యా, అపోజిట్ రెడీగా ఉన్నాడు. మనం ఎప్పుడు పడిపోతామని రాజీనామా మాటెచ్చుకో. మీరేం చేస్తారో మాకు తెలియదు. తెలంగాణ ప్రాంతంలో మన పార్టీ ముందుండాలి. అవును, ముందుండాలి. మనకు పదవుల కన్నా, పార్టీ అధిష్టానం కన్నా ప్రజలే ముఖ్యం. తెలంగాణను మనమే తేవాలా, తెలంగాణకు మనమే ముందుండాలా, అదే ఆలోచిస్తున్నా.
వీడెవరు చచ్చిపోతున్నారా? నా బిడ్డకేం కాలేదుగా? చెల్లమ్మా ఏమైందమ్మా? ఏమైంది? నా బిడ్డకి ఏదో అయిందన్నా, నాకు భయంగా ఉందన్నా. ఇదేదో చీటీ పడ్డది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాళ్ళ జెండాలు ఏరైనా తెలంగాణ మెయిన్ ఎజెండాగా చేసుకుని తెలంగాణ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇదే నా ఆఖరి కోరిక. ఇట్లు మీ విధేయుడు వేణుగోపాల్ రెడ్డి. అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళు అర్పించిన తర్వాతే మా వేణు మృతదేహాన్ని వాళ్ళ తల్లికి అప్పచెప్తాం. మీరు గన్ పార్క్ దగ్గరికి వెళితే శాంతి భద్రతలకు ఘాతం కలుగుతుంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. మా స్నేహితుని భౌతికాయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పే హక్కు లేదా మాకు? ఆగండి అమ్మా, ఆగండి. మీకు మీ స్నేహితుడు ఒక్కడే ముఖ్యం, కానీ మాకు రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమే. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ఏకం కమ్మన్న వ్యక్తి అండి మా మిత్రుడు. ఎవ్వరు ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవాడండి మా వేణుగోపాల్ రెడ్డి. మా వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని మా చేతులతో అలా తల్లికి అప్పచెప్పనియండి సార్. ఆ తల్లి వేసి పంపిన సకరాలు గారెలు ఎన్నోసార్లు తిన్నాం. మీ దండం పెడతా. ఆగండమ్మా, ఏం చేయాలన్నా సార్ చెప్తారు. ఓకే ఓకే, ఈ డెడ్ బాడీని మీకే అప్పచెప్తాం, కానీ గన్ పార్క్ దగ్గర కాదు. మీ మిత్రుడు భౌతికాయాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. మాట తప్పారో మీ మీద కఠిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మా విద్యార్థులు మాట తప్పేటోళ్ళు కాదు సార్. మిస్టర్ ఎస్ఐ, ఎస్కార్ట్ గా వెళ్ళండి. వేణుగోపాల్ జోహార్ తెలంగాణ అమరవీరుడు వేణుగోపాల్ రెడ్డికి! జోహార్ తెలంగాణ అమరవీరుడు వేణుగోపాల్ రెడ్డికి! ఊకో చెల్లె, ఊకోయే. నీ కొడుకు తెలంగాణకై అమరుడయిండు. తెలంగాణ ముద్దు బిడ్డగా అందరి గుండెల్లో చరిత్రలో మిగిలిపోయిండు. భగవంతుడా, దేవుడా, తెలంగాణ కోసం నా బిడ్డ చచ్చిపోయిండు. ఈ రాజకీయ నాయకుల వల్లే, వీళ్ళ వల్లే నా బిడ్డ చచ్చిపోయిండు. అయ్యా మంత్రి గారు, పొద్దుగా లేచిన కాడి నుండి మా ఓట్ల కోసం మా ఇంటి కాడ తిరుగుతారే. తెలంగాణ ఇస్తానంటేనే ఓట్లేసినావు, కానీ నా బిడ్డ ఎందుకు చచ్చిండు? మీ ఇంట్లో ఉన్నాడు ఒక్కడన్నా చచ్చిండా? ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా సంపుకు తింటుండ్రు? ఇప్పటికే ఎంతో మంది బిడ్డలు చచ్చిపోయిండ్రు. ఇక సంపకుండ్రి. ఇకనైనా తెలంగాణ ఇయ్యకపోతే మా ఉసురు పోసుకొని చస్తారు. చెల్లి ఎడవకు. మీ అందరికీ దండం పెడుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952లో ఇడ్లీ సాంబార్ గోబెక్ అనే ఉద్యమంలో 18 మంది చనిపోయిండ్రు. అప్పుడు తెలంగాణ రాలా. 1969లో విద్యార్థుల నాయకత్వంలో 369 మంది చనిపోయిండ్రు. అప్పుడు తెలంగాణ రాలే. ఇప్పుడు ఈ ఉద్యమంలో ఓ శ్రీకాంతాచారి, ఓ పోచయ్య, ఓ సోమయ్య, ఓ సువర్ణ, ఓ కానిస్టేబుల్ కృష్ణయ్య గౌడ్, ఒకరా ఇద్దరా 600 మంది తెలంగాణ కోసం బలిదానం చేసిండ్రు. ఇవాళ నా మేనలుడు వేణుగోపాల్ రెడ్డి బలిదానం చేసిండు. ఇప్పుడు రాలే. అయ్యా, మీ ఎవరికైనా తెలంగాణ తల్లి మీద గౌరవం ఉంటే, ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద నమ్మకం ఉంటే, ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే, తెలంగాణ ఇవ్వాలనే బలమైన కోరికే ఉంటే, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ మీ పనులకు రాజీనామాలు చేయండి. రాజ్యాంగ సంక్షోభం సృష్టించైనా సరే తెలంగాణ తెస్తాం అని నా మేనల్ని శవం మీద శపథం చేయండి. ఇగో జితేందర్ రెడ్డి, చెప్పండి. చచ్చిపోయిన నీ మేనల్లుడు వేణుగోపాల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వచ్చే పార్లమెంటు సమావేశాలల్లా తెలంగాణ బిల్లు గనక ప్రవేశపెట్టకపోతే మా మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తాం. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణ వచ్చేదానికి కొట్లాడతాం. ఇదే నా ప్రమాణం. ఇగో నాయకులారా, ఇప్పుడు మా వేణుగోపాల్ మీద ఏమని ప్రమాణం చేసిండ్రో ఆ మాట మీద మీరు నిలబడకపోతే, నిలబడి తెలంగాణ సాధించకపోతే నెక్స్ట్ టైం మీరు ఈ తెలంగాణ గడ్డ మీద ఉండరు చెప్తున్నా. ఇదే మా విద్యార్థుల మాట.
జోహార్ వేణుగోపాల్ రెడ్డికి. వేణుగోపాల్ రెడ్డి ఆశయాన్ని సాధిద్దాం సాధిద్దాం. మనందరం వేణుగోపాల్ రెడ్డి భౌతికాయ మీద ప్రమాణం చేసి రాజీనామాలు చేస్తామని చెప్పినాం. హైకమాండ్ ఏమో వద్దంటుంది, ఎగ్జామ్స్ ఏమో జరిపించాలంటుంది. ఏం చేయాలయ్యా? ఈ తెలంగాణ ఉద్యమం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతాడనే తల్లిదండ్రులు ఆందోళన పడుతూ అటు చెన్నైకి ఇటు విజయవాడ వైజాగ్లకు పిల్లలు పంపుతా ఉన్నారు. ఇదే రైట్ టైం. పోలీస్ మిలిటరీలు తెచ్చి ఎగ్జామ్స్ రాయించేయండి. గట్లనే యాడికి పోయేది? యాడికి పోయేది? కూర్చో, ఇడ కూర్చో. చదువు మొత్తం చదువుకొని పరీక్షలు రాయి మంచిగా. నేను రాయా ఎగ్జామ్. ఏంద్రా ఎగ్జామ్ రాయవా? రాయవా? రేయ్, రాయకుండా ఏం చేస్తావురా? నువ్వు నన్ను చంపినా ఎగ్జామ్ రాయా. తెలంగాణ ఉద్యమం చేస్తా. ఏంద్రా ఉద్యమం అంటున్నావు నువ్వు? రేయ్, ఈ ఉద్యమం మనకు కూడు పెట్టారా? అమెరికాల ఆర్థిక మందం వల్ల ప్రపంచ దేశాలన్నీ కిందికి మీదకి అయిపోయినాయి బిడ్డ. గట్లనే ఈ తెలంగాణ పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా కిందికి మీదకి అయిపోతున్నది. నా మాటలు దాని వల్ల మనకు పనులు లేకుండా అయిపోతాయిరా. బండ్లు నడుస్తలేవు, ఆటోలు నడుస్తలేవు, బజార్లన్నీ బంద్ అయిపోయినాయిరా. దినానికి 500 రూపాయలు సంపాదించుకున్నట్టు నేను లారీ తోలి దశుంటిది. ఈ ఉద్యమం వల్ల నెల రోజుల నుంచి అడ్డ మీద లారీ పెట్టి కూర్చుండ్రా. ఏంద్రా మీ ఉద్యమం? చూడానా, ఈ ఆర్థిక మాంద్యం వల్ల భారత్ కేం నష్టం కాలే. అట్లనే తెలంగాణ ఉద్యమం వల్ల మనకు లాభమే కానీ నష్టం కాదు. మీకున్న వ్యక్తిగత కారణాలకి తెలంగాణకి సంబంధం లేదు. మీలాంటి వాళ్ళ నుండి రాజకీయ నాయకుల దాకా వ్యక్తిగత కారణాలతో కూడుకున్న స్వార్థం వల్లే తెలంగాణ వస్తలేదు. ఉద్యమాలు బంద్ చేసి పరీక్షలు రాస్తావా లేదా? రాయా. ఏం చేస్తావురా మరి? జై తెలంగాణ. నీ అప్ప నువ్వు గిట్లనే తెలంగాణ అనుకుంటా తిరిగితే నీకింట్లో కూడు పెట్టబిడ్డా. జై తెలంగాణ. ఆఖరిసారి తండ్రిగా చెప్తున్నా, చెప్పు, చదువుతలేడా? జై తెలంగాణ. జై తెలంగాణ. నువ్వు నన్ను సెంటిమెంట్ బ్లాక్ మెయిలింగ్ చేస్తాను, దానికి నేను లొంగ. నువ్వు ఎంత అరిసి గీ పెట్టినా కొట్టినా లొల్లి చేసినా నేను ఎగ్జామ్ రాయా. తెలంగాణ ఉద్యమం చేస్తా. నాకు అన్నమద్దు ఏమద్దు, తెలంగాణ ఉద్యమమే నా ఊపిరి. ఇగో ఇప్పుడే చెప్తా అన్నా, నేను సచ్చినా కూడా నా తల కొరివి పెట్టడానికి నువ్వు రావద్దు. నాకు ముఖం చూపియొద్దు. నీ తండ్రిగా చెప్తాన్నా ఈ మాట. నీ అవ్వ తెలంగాణ అంట, తెలంగాణ. अरे भाई, कोई एग्जाम लिखने वाला को रोके ना, उन लोगों को अरेस्ट कर दो. हम पूरा सिक्योरिटी देना पड़ता, समझे? यस सर. మై డియర్ ఫ్రెండ్స్, మన తెలంగాణ ఉద్యమాన్ని చేయకుండా మన క్యాంపస్ లో పోలీస్ బలగాలతో దిగ్బంధనం చేశారు. ఈ లాఠీలకు తూటాలకు మనము అదరొద్దు, బెదరొద్దు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకై మనమందరం కలిసి పోరాడదాం. అందుకనే మన పరీక్షలను కూడా రాయొద్దు. దీనికి మీరందరూ సిద్ధమేనా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఢిల్లీ మే బోలో, గల్లీ మే బోలో. జై తెలంగాణ. జై తెలంగాణ. ఢిల్లీ మే బోలో, గల్లీ మే బోలో. జై తెలంగాణ. జై తెలంగాణ. ఢిల్లీ మే బోలో, గల్లీ మే బోలో. జై తెలంగాణ. జై తెలంగాణ. ఢిల్లీ మే బోలో, గల్లీ మే బోలో. జై తెలంగాణ. జై తెలంగాణ. जोर से बोलो, प्यार से बोलो. 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 औरे टक्का तेलंगाना बच्चा. औरे टक्का तेलंगाना बच्चा. औरे टक्का तेलंगाना बच्चा. औरे टक्का तेलंगाना बच्चा. మీరు చంపిన కానీ నా తెలంగాణ కోసం కొట్లాడతా. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉస్మానియా క్యాంపస్ నుంచి మిలిటరీ వెనక్కి పోవాలి. ఇది ఉస్మానియా క్యాంపస్, మిలిటరీ క్యాంప్ కాదు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. तेलंगाना बोलते तू इधर तेलंगाना बोलेगा तो उधर गुरकरन बोलेगा, उधर गुरकरन बोलेगा तो हम इधर उधर कैसे ड्यूटी करना रे? जय तेलंगाना बोले थे. जय तेलंगाना. जय तेलंगाना. मार तेलंगाना को. जय तेलंगाना. यारा
చదువుకోమంటే మీరు ఎక్కడి గూండాగిరి చేస్తారా? మా పోలీసుల మీద రాళ్ళు విసురుతారా? ఈ రాయి తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సేనతో రజాకారులతో యుద్ధం చేసిన రాయి. ఈ రాయి మహబూబాబాద్ లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రాయి. ఈ రాయి ఈ ఎల్లా ఉస్మానియా యూనివర్సిటీలో మీ పోలీసులతో మీ మిలిటరీతో యుద్ధం చేస్తున్న రాయి. జై తెలంగాణ! శరత్ ట్రీట్మెంట్ ఇవ్వండి. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! నొప్పి పుడితే ఎవడైనా అమ్మ అమ్మ అంటాడు గాని నువ్వేంట్రా తెలంగాణ తెలంగాణ నానైనా తెలంగాణే. జై తెలంగాణ! ఇది తెలంగాణ చక్కెర. ఎవడెవడు తిన్నదెంత ఏలేటోనికి అందిందెంత మొగని సొమ్ము తినుకుంటా మిండను పోటాడేటోళ్ళు. మీ సీమాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలందరూ ఇంట్లో మీటింగ్ పెట్టి తెలంగాణ రాకుండా కుట్ర చేస్తారా? మీ లాబింగ్లతో తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తూ మీ వ్యాపారాలు డెవలప్ చేసుకుంటారా? మీరంతా ఆవేశంలో మాట్లాడటమే గాని మీరు చెబుతున్న కార్పొరేట్ హాస్పిటల్స్ గాని రియల్ ఎస్టేట్ దందాలు గాని కాంట్రాక్టులు గాని బెల్ట్ షాపులు గాని అవన్నీ నా ఒక్కడవంటాయా? అవన్నీ ప్రజలవి. వాళ్ళందరూ సొమ్ముతో నడిపిస్తున్నాను, లాభాలు వాళ్ళందరికీ పంచుతున్నాను. ఇంకా నా దగ్గరే ఉంది బూడిదే. సార్ వరంగల్ కడదా ఎకరాలు ఏం కావాలి సార్? షో అవన్నీ అందరి దగ్గర నానా బాధలు పడి ఎకరం పోగు చేసినీరా. నీకు తెలియంది ఉంది. ఆ ఎల్ల డిసెంబర్ 9th నాడు చిదంబరం ప్రకటన అయిన వెంటనే మా సోనియమ్మ బర్త్డే సందర్భంగా తెలంగాణ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ సంఖ్యలు గుద్దుకున్నారు. ఏదయ్యా మీ సోనియమ్మ బర్త్డే గిఫ్ట్? ఇంకెప్పుడు ఇస్తుందయ్యా మీ అమ్మ తెలంగాణ? మీకు తెలంగాణ రావాలని లేదు. తెలంగాణ వస్తే మీ బస్సుల వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో, మీ ఇసుక వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని మీరు సమైక్యతాంధ్రాన్ని కోరుకుంటూ తెలంగాణ గడ్డం పడుతున్నారు. చూడండి, 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వచ్చిన తర్వాత 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అందులో మీరు పాల్గొన్నారు, జయాంధ్ర అన్నారు. అటువంటప్పుడు సమైక్యాంధ్ర అని ఎందుకు అంటున్నారు? అందుకే దీన్ని కృత్రిమమైన ఉద్యమం అంటున్నాం. చూడండి శంకర్రావు గారు, 1956 నిజామాబాద్ మీటింగ్ లా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారో యాదుంచుకోర్రి. ఆంధ్ర అబ్బాయి గడుసోడు, తెలంగాణ అమ్మాయి అమాయకురాలు. వీళ్ళిద్దరికి వివాహం చేస్తున్నాను, వీళ్ళకి ఇష్టం ఉన్నన్ని దినాలు కలిసి ఉంటారు, లేదంటే ఈడిపోతారు అని గాదినం చెప్పిర్రు. ఇప్పుడు మీ ఆంధ్ర అబ్బాయిని వద్దు మొర్రో మొర్రో అని మా తెలంగాణ అమ్మాయి మొత్తుకుంటున్నా ఇంకా నేను నీతోనే కాపురం చేస్తాను అంటూ ఆంధ్ర అబ్బాయి ఎంటపడ్డంలో అర్థమేముందండి? యు సీ మిస్టర్ శంకర్రావు, వి మెంటల్లీ డిపోర్టెడ్. మానసికంగా విడిపోయినా భౌగోళికంగా విడిపోదాం. దట్స్ ఆల్. దట్సాలేనమ్మా. కాదందెవరు? మేమేమి తెలంగాణ వాళ్ళతో కలిసి కాపురం చేయాలనుకోవట్లా. మీ ప్రతాపం మా మీద చూపించడం కాదు. అసలు మీకు దమ్ముంటే ముందు మీ తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. చూప్, ఏం మాట్లాడుతున్నావు? క్యా బాత్ కర్రే? రాజీనామా చేస్తే వస్తుందా? ఇప్పుడు చేస్తానయ్యా రాజీనామా. ఏది తెలంగాణ ఇమ్మను. ఏం మాట్లాడుతున్నావు? అరే ఆలోచించాలయ్యా. కేంద్రంలో ఉన్నది యూపీఏ గవర్నమెంట్, అనేక పార్టీల సమాహారం, అనేక పాలసీలతో కూడుకున్నది కలగుర గంప. ఓకే, తెలంగాణ ఇస్తామయ్యా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఇస్తే మహారాష్ట్రలో విదర్భ అంటారు, మరి బెంగాల్లో గుర్ఖాలందరూ కలిసి గుర్ఖాలని కావాలంటున్నారు, కర్ణాటకలో వేరే రాష్ట్రం అంటున్నారు. అరే గిట్లా గిచ్చుకుంటూ పోతే దేశమంతా ముక్కలు కాదా? ఏం మాట్లాడుతున్నారా? ఆలోచించాలా. అక్కడ హైకమాండ్ ఉన్నది, దాన్ని మనం గౌరవించాలి. ఏం మనకంటూ సొంత అభిప్రాయాలు ఉండకూడదు. హైకమాండ్ అభిప్రాయాలే మన అభిప్రాయాలు. యాదుంచుకోండి. ఎప్పటికైనా తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే. అరే ఏం చెప్తున్నారు సార్ మీరు? చరిత్రను వక్రీకరిస్తారు. 53లో అంబేద్కర్ చెప్పిండు తెలంగాణ అయినా విదర్భ అయినా ప్రత్యేక రాష్ట్రాలు ఉండాలని. ఏం మాట్లాడుతున్నాను? ఇదంతా ఎందుకు గానీ నాయరమ్మ, నేను ఒక మాట చెప్తాను. నేను మీరు మేము కలిసి ఉంటాం, ప్రత్యేక రాయల తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటాం. బాగుందయా, చాలా బాగుంది. మీరు ఒకటైపోతే ఆంధ్ర వాళ్ళు ఎర్రోళ్ళం. ఆ మాటకు వస్తే మీ రాయలసీమలోనే కొంతమంది గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు, ఒకడు ఉత్తరాంధ్ర అంటున్నాడు, ఒకడు మన్యమాంధ్ర అంటున్నాడు. ఇలా అడిగినోడు కల్లా ముక్కలు ఇచ్చుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కుక్కని చెప్పిన ఇస్త్ర అయిపోద్ది. అందుకే మేము సమైక్యంగా ఉందాము అంటున్నాము. ఆపండ్రి శంకర్రావు గారు, ఆపండ్రి. స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్లు దాటినా ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు ఒక్కరైనా సీఎం అయ్యిండ్రా? లేదే. గందుకే ఏర్పాటు ఉద్యమాలు పుడతాయి. మా తెలంగాణ రాకుండా అడ్డుపుల్ల వేయడానికి మీరిచ్చొచ్చినట్లు మాట్లాడకండి. ఓకే, అట్ట ఇడిపోదాం. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేసేద్దాం, లేదా సెపరేట్ స్టేట్ చేసి పారేస్తాం. ఆనందంగా ఉండిపోదాం. చూడండి, హైదరాబాద్ ఒక డబ్బు సొత్తు కాదు. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ. హైదరాబాద్ తెలంగాణ బొడ్డు రాయి. 1956 నుంచి హైదరాబాద్ రాజధాని. దాన్ని మీరెంత డెవలప్ చేశారో మేము అంతే డెవలప్ చేశాం.
మీకెంత హక్కుందో మాకు అంతే హక్కు. హక్కుంది. డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేసిండ్రు? హైదరాబాద్ వచ్చి మీరు డెవలప్ అయిండ్రు. హైదరాబాద్ ను మీరు ఉద్ధరింపబడిండ్రు. ఈ తెలంగాణ తల్లి నీరు తాగుతున్నందుకు, గాలి పీలుస్తున్నందుకు ఆ తల్లి రుణం తీర్చుకోండి అయ్యా. చూడు బాబు జితేంద్ర, అయ్యా లాయర్లు, మీరంతా మేధావులు, మీకెవరికి చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏం చెప్పారు? చిన్న చిన్న రాష్ట్రాల కింద గనక విడగొడితే శాంతి భద్రతలు మన చేతుల్లో ఉండవు, నక్సలిజం పెరిగిపోతుంది, టెర్రరిజం పెరిగిపోతుంది, రాష్ట్రం మొత్తం కుక్కలు చింపిన విస్తరలాగా చిన్నా భిన్నమైపోతుంది అని చెప్పాడు. కాబట్టి కృష్ణ కమిటీని గౌరవించడం నేర్చుకోండియా. మీరన్న రిపోర్టు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కమిటీ రిపోర్ట్ లాగుందే గాని ప్రజా రిపోర్ట్ లా లేదు. ఇక గవర్నర్ గారి రిపోర్ట్ డిసెంబర్ 31 తర్వాత ఏమొస్తుందంటే జాన్యువరి 1 వస్తుంది అని రిపోర్ట్ ఇస్తాడు ఆయన. చిన్న రాష్ట్రాలు అయితే నక్సలైట్ వస్తారు అని రిపోర్ట్ ఇస్తాడు ఆయన. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద స్టేట్, నక్సలైట్స్ లేరా? బీహార్ పెద్ద స్టేట్, నక్సలైట్స్ లేరా? మహారాష్ట్ర పెద్ద స్టేట్, నక్సలైట్స్ లేరా? ఎక్కడ లేడు నక్సలైట్. అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆర్లైట్. మీ లాబింగ్లు మానేయండి, తెలంగాణ కడ్డు పడకండి. మాత్రం మీలో నిజాయితీ ఉంటే ఎన్నికలప్పుడు తెలంగాణ ఇస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రాజ్యాంగ సంక్షోభం సృష్టించైనా సరే మేము తెలంగాణ తెచ్చామని వేణుగోపాల్ రెడ్డి మీద ప్రమాణం చేసిండ్రే. గది నెరవేర్చుండ్రి. అది మీరు చేయాల్సిన పని. ఏంటయ్యా మీ తెలంగాణ ఉద్యమము ఉధృతమును? 1952 సంవత్సరంలో ముల్కీ ఉద్యమాన్ని చూశాం. 18 మంది చచ్చారు. వచ్చిందా తెలంగాణ? 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. 369 మంది చచ్చారు. వచ్చిందా తెలంగాణ? ఇప్పుడు 600 మంది పైగా చచ్చారు. వస్తుందా తెలంగాణ? ఇచ్చేస్తారా తెలంగాణ? ఎందుకు వచ్చిన పిచ్చి కూతలయ్యా? అరే రామనరసయ్య పట్రాబా. గట్లనే సార్ తీసుకొచ్చిన సార్. చూడండి, ఇది సీమాంధ్ర. రే పట్టుకోరా. ఇది తెలంగాణ. అందులో పూస ఏమైంది? బుస్సును పొంగి తుస్సుమంది. మీ తెలంగాణ ఉద్యమం కూడా అంతే. శంకర్రావు, బ్రాండీలో సోడా పోస్తే పొంగి తుస్సుమనే ఉద్యమం కాదురా మాది. మా విద్యార్థుల రక్తార్పణతో సాగుతున్న ఉద్యమం రా ఇది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చూసినవా? నువ్వనుకునే బ్రాందీ చోడ పొంగు కాదురా తెలంగాణ ఉద్యమం అంటే. 60 ఏండ్ల నుండి సుదీర్ఘంగా సాగుతున్న స్వచ్ఛమైన, నీతివంతమైన, ధర్మమైన, న్యాయమైన పోరాటం రాగిది. ఈ రక్తం విద్యార్థుల బలిదానాలతో, వీరి త్యాగాలతో, ఎందరో మహనీయుల ఆత్మార్పణలతో సాగుతున్న ఉద్యమం రాయిది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని గేలి చేస్తావరా నువ్వు? 60 సంవత్సరాలుగా ఈ తెలంగాణ తల్లి పురిటి నొప్పులు పడుతూనే ఉంది. ఇప్పటికైనా సరే మీరు తెలంగాణ ఇవ్వకపోతే ఇదే విద్యార్థులు మీ అసెంబ్లీని, మీ పార్లమెంటును ఆపరేషన్ చేసి తెలంగాణ బిడ్డకు ఊపిరి పోస్తారు. ఎది గుర్తు పెట్టుకోండి. తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం, జై తెలంగాణ. వెంటనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి, లేకపోతే రైళ్లను ఎక్కడికక్కడనే నిలిపివేస్తాం. తెలంగాణ గల్లీ దెబ్బకు ఢిల్లీ గద్దె దిగి రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం. ఈ రైలు పట్టాల మీదకి వెళ్ళి మీరు కాల్చిన మేము రైళ్లు ఆగాల్సిందే. స్టేట్ అండ్ సెంట్రల్ దిగ్బంధం కావాల్సిందే. ఎన్నేళ్ల సంది తెలంగాణ ఇస్తాం చేస్తామని నాను పెడతారా? మా జీవితాలతో ఆడుకుంటారా? ఇక చావారేమో తెలుసుకుంటాం. ఆపండి, రైలు ఆపండి. మేము రైల్లో
కోసం రైలునే ఆపాలని ఢీకొన్నావు, వీరమరణం పొందావు సుమన్. బిడ్డ సుమన్, బిడ్డ సుమన్, సుమన్. బిడ్డా బిడ్డ సుమనేశ్వర ఊకో ఊకో మన కర్మ ఊకో ఊకో అన్నా జితేందర్ అన్నా ఏందన్నా ఇది? నా కొడుకు తెలంగాణ రావాలి తెలంగాణ కావాలి అనుకుంటా తిరిగిండు. చదువుకోరా బిడ్డ అంటే ఇల్లే. నాకు అమ్మైనా బువ్వైనా తెలంగాణ తల్లే అన్నాడు. ఆ దినం నేనేమన్నానో ఎరికినా అన్నా? నా తల కొరివి పెట్టనీకే కూడా నువ్వు రావద్దురా ఉద్యమంలోకి పోతే అన్నా. ఇప్పుడు ఇప్పుడు ఆడికి మేమే తల కొరివి పెట్టాల్సి వస్తుందన్నా. ఇట్లా ఎంతమంది తల్లిదండ్రులు బాధపడాలి? ఢిల్లీలో కూర్చొని సోంచాల్సుడు కాదు, తెలంగాణ గల్లీలకు వచ్చి సోంచాల్సుండ్రి చూడుండ్రి. తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదో ఏర్పడుతుంది. నా బిడ్డకి నేను ఇచ్చేది వాళ్ళేందో ఎరకనా అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బిడ్డ నా పెళ్లి నేను నీ గుడికొచ్చి ఎన్నో పూజలు చేశాం, గండ దీపం కూడా పెట్టుకున్నాం, కోళ్ళాలను కూడా కట్టేశాం. నీ దయ వల్ల నాకు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకున్నాం సుమనేశ్వర అని. అట్లాంటి కొడుకును ఇట్లా తీసుకుపోయావా తండ్రి ఎవలాడ రాజన్న. మిత్రులారా, గత 7.5 ఏళ్ల కాలంలో ఢిల్లీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా అనేక తీర్మానాలు చేసిందే గాని అమలు చేయలేదు. తెలంగాణ కోసం ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా తిరస్కరించి ఏ మొహం పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నది. రాజ్యాంగ సంక్షోభం సృష్టించైనా సరే తెలంగాణను తెస్తామని ప్రతిజ్ఞ చేసిన వారు ఎలా అధికారంలో కొనసాగుతున్నారని మనం నిలదీద్దాం. అందుకే అసెంబ్లీ ముట్టడి చేద్దాం. బ్రేక్ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి మా విద్యార్థుల ముందుండి చేస్తున్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీ ముట్టడి మేమే ముందుండి చేస్తాం. ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీసి తాడో పేడో తేలుస్తాం. మీకంటే వయసులో పెద్దయిన మేము ఎంతో జీవితాన్ని చూశాం. మీరు చాలా జీవితం చూడాలి. అందుకని ఈ ఉద్యమంలో మేము మా పెద్దలం మిమ్మల్ని కన్నా ఈ తల్లిదండ్రులు అంతా ముందుంటాం. మేం చస్తే మీరు తలకొరి పెట్టాలి. చావుకైనా రేవుకైనా మేము రెడీ. ఆ తర్వాత మీరు. కానీ ఎంతవరకైనా పోదాం. ఫీజు కట్టలేక నా బిడ్డ చచ్చిపోయింది. నా బిడ్డ లెక్క ఇంకే బిడ్డ చచ్చిపోకూడదు. అందుకే మీరు నడిపే ఉద్యమంలో మేము ముందుంటాం. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. तेलंगाना जंग के लिए हम सब तैयार हैं. हम सब तैयार हैं. రాజ్యాంగ సంక్షోభం సృష్టించైనా సరే తెలంగాణ తెస్తామని వేణుగోపాల్ రెడ్డి భౌతికాయం మీద ప్రమాణం చేసి మనం అందరం చెప్పినాం. గది పట్టుకొని ఆ కాలేజీ పోరగాళ్ళు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారా లేకపోతే సస్తారా అని మనకు అల్టిమేటం ఇచ్చిండ్రు. రేపు నిలదేనికి అసెంబ్లీ ముట్టడి చేస్తుండ్రు. తెలంగాణ ఏమో చాలా సున్నితమైన అంశం, హైకమాండ్ ఏమో రాత్రికి రాత్రి తెలిసే అంశం కాదని అంటాంది. ఇక్కడ ఉద్యమకారుల మధ్య అటు హైకమాండ్ మధ్య నలిగి మనం వస్తున్నాం. మీరు పోలీసులు దించుతారో, ఇండో టిబెటన్ ఫోర్స్ దించుతారో, మిలిటరీ దించుతారో నాకు అనవసరం. ఇప్పుడు ఈ అసెంబ్లీ ముట్టడిని ఆపకపోతే మన గవర్నమెంట్ పడిపోద్ది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, మన పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ముట్టడి జరగకూడదయ్యా. దీన్ని ఆపాలి. ఆగండి ఆగండి. ఎందుకు ఆగాలండి? మీరెవరూ అసెంబ్లీ దరిదాపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. మాకు పై నుంచి వచ్చిన ఆర్డర్. ఇక్కడ నుండి వెళ్ళిపోండి. గో బ్యాక్. మీరెవరూ ఈ దరిదాపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. గో బ్యాక్. ఎందుకండి మమ్మల్ని ఆపుతున్నారు? నో మోర్ ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదా? మేము అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్తున్నాం. మమ్మల్ని ఆపొద్దు. వెళ్ళనివ్వండి.
ఎవరు అసెంబ్లీ దరిదాపులకు వెళ్ళడానికి వీలేదు. రాజీనామాలు చేస్తున్నారు, పరిపాలన నడిపిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులతో తాను పేరు నేర్చుకోవాలి. ఆందోళనకారులు ఎటువైపు నుంచి రావచ్చు. అసెంబ్లీకి ఉన్న అన్ని రూట్లను కవర్ చేయండి. అలర్ట్. आप देखेंगे उन लोग असेंबली को कैसा मुठभेड़ करते हैं। लोग किसी रूट पे भी आ सकते हैं, हर एक रूट पे पहरा करो भाई। किसी को मत छोड़ना। ఆగండి. అసెంబ్లీ ఏక గేట్ నుంచి వచ్చి ముట్టడి చేసేద్దాం అనుకున్నారా? పోలీసులంతా బెర్రోలా కనపడుతున్నారా మీకు? వెనక్కండి. గెట్ అవుట్ అయితే. సార్ మీకు దండం పెడతా. మమ్మల్ని మంత్రులను ఎమ్మెల్యేలను కలవనియండి. నో మోర్ డిస్కషన్. ప్లీజ్ వేకెట్ దిస్ ప్లేస్. ప్లీజ్ గో. ప్రజలు సార్. అదర్వైజ్ నిన్ను షూట్ చేస్తాను. దండం పెడతా. షూట్ చేస్తాను. దండం పెడతా. సిద్ధంగా రండి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. తీయండి. తమ్మి యాదయ్య, మనం అసెంబ్లీ ముట్టడి చేయాలి. బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలి. మేము అసెంబ్లీని ముట్టడి చేస్తుంటే మా అన్నని కొడతారా బాయ్? ఈ ప్రజాస్వామ్యాన్ని మన అసెంబ్లీ ముందే పాదరేస్తున్నారు కదా బాయ్. పెట్టాలి. తమ్మి యాదయ్య, తగలబడుతూ శంకరు నీ కొడుకు నాపు. ఎవరైనా వచ్చారంటే ఈ తెలంగాణ కోసం నా మిత్రుడు శ్రీకాంతాచారి ఇలా ఎందరో పరిణామాలు చేశారు. ఇప్పుడు నేను చస్తా. అరే నేను ఇప్పుడు చచ్చిపోతున్నా. నా చావు చూసైనా అసెంబ్లీ ఎదరాలి, పార్లమెంట్ చచ్చరిల్లాలి. నా చావుతోనైనా ఎమ్మెల్యేలు ఎంపీలు కళ్ళు తెరవాలి. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. నా దగ్గర పెట్టారా మిమ్మల్ని కూడా కాదు చెప్పేస్తా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నానా నువ్వు కూడా దగ్గర రావద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ. నా చావుతోనైనా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ పార్లమెంట్ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి. నాయన ఇంకా చూస్తారండి. పోండి, అసెంబ్లీని ముట్టారు చేయర్రి. పోలీసులందరికీ ఈయననే ఉన్నారు. పోండి, తొందరగా పోండి, తొందరగా పోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఆందోళనకారులు ఎవరు? ఒక్కడు ముందుకు రావడానికి వీల్లేదు. చూడండి సార్లు, పార్లమెంటు భవనం ముందు తెలంగాణ కోసం ఉరిపోసుకుని తన ప్రాణాన్ని త్యాగం చేసిన యాదిరెడ్డి ఆత్మకు ఏం సమాధానం చెప్పుతారని అడగడానికి వచ్చాం. ఇదిగో ఉద్యమ విజయం, అదిగో తెలంగాణ రాష్ట్రం అంటూ ఆశలు పెడుతూ తెలంగాణ ఇవ్వకుండా మీ వ్యూహాలు ద్రోహాలతో ఇంకా ఎంతమందిని చంపుకు తింటారని అనడానికి వచ్చాం. మాట్లాడితే రాజధాని సమస్య, జలవనరుల సమస్య అంటూ అడ్డుపులు వేస్తారే గాని ఈ సమస్యను తేల్చలేమని అనడానికి వచ్చాం. అయ్యా ఎస్పీ గారు, వాళ్ళు మాకు ఓటేసిన దేవుళ్ళు రానియండి. సారు, హైదరాబాద్ తెలంగాణకు చెందినదని జల వనరులకు నీటి సూత్రాలున్నాయని చెప్పరే. అసలు మీకు తెలంగాణ ఇచ్చే విల్ ఉంటే తెలంగాణకి ఏం చేసిండ్రు? ఏంది తెలంగాణ కోసం మేమేం చేయలేదా? అందరం రాజీనామాలు చేసినాం కదయ్యా. అరే స్పీకర్ తిరస్కరిస్తే మేమేం చేస్తాం?
మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పార్టీలన్నీ చీలిపోయినాయి. కొందరు తెలంగాణ కావాలంటున్నారు, కొందరు వద్దంటున్నారు. ఏకాభిప్రాయానికి వస్తే మా హైకమాండ్ ఇయ్యదా? అయ్యా మంత్రి గారు, మేము భావోద్వేగాలతో రాజీనామాలు చేయలే. స్పీకర్ గారు తిరస్కరించడానికి మా తెలంగాణ కోసమే రాజీనామాలు చేసినాం. ఇప్పుడు మీరే అంటున్నారుగా పార్టీలో సీలికలు వచ్చాయని. రాష్ట్రాన్ని కూడా సీల్ చేయండి. అయ్యా, మా బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలని మేము కాలేజీలకు పంపుతుంటే వాళ్ళు చదువులు మానేసి తిండి తిప్పలు లేకుండా ఈ తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్నారయ్యా. మేము వ్యవసాయాలు మానేసి వాళ్ళతో ఉద్యమాలు చేస్తున్నామయ్యా. మీకు పుణ్యం ఉంటదయ్యా, మా తెలంగాణ మాకు ఇప్పించండి. చూడండి తమ్ముళ్ళారా, మన చిదంబరం గారు ఏమన్నారు? తెలంగాణ సమస్య చాలా సున్నితమైంది, చాలా సంక్లిష్టమైంది, కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాను రండి అన్నాడు. గతంలో 1956లో జవహర్ లాల్ నెహ్రూ తెలంగాణ ఇవ్వాల సీమాంధ్రలో కలిపేశాడు. 69లో ఇందిరాగాంధీ ఇయ్యలే. గసంటి మహానుభావులే ఇయ్యలేకపోతే మేము ఇవ్వగలమా? కాస్త టైం పడుతుంది, యాదుంచుకోండి. ఏదేమైనా సరే ఈ తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. ఏంద్రా నువ్వు అనేది? చిదంబరం ఏం చెప్పిండు? డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నాడు. మరి ఏదిరా తెలంగాణ? అడగరే. తెలంగాణ ఇచ్చేది మనమే, తెలంగాణ తెచ్చేది మనమే, తేకపోతే చివరికి జనం చేతుల్లో చచ్చేది మనమే. అది గుర్తు పెట్టుకోండి. పోచం కాదు, తెలంగాణ పోచం. తెలంగాణ బిడ్డలైన నేను నీ దగ్గర పని చేస్తే తెలంగాణ బిడ్డలు నాకు అరగుండు గీకారా. రే రే ఇంతగురా నా చెల్లె కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుందంటే అప్పు కావాలంటే 5,000 రూపాయలు ఇచ్చి నాకు ఉన్న ఒక ఎగురు నువ్విచ్చిన అప్పుకి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకొని 5 లక్షల విలువ చేసే భూమిని కూడా దొబ్బినవురా. ఇక నుంచి నీ దగ్గర పనిచేయడం కన్నా నా తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చైనా సరే నా తెలంగాణ తల్లికి న్యాయం చేస్తాను. శభాష్ రామ్ నరసయ్య. ఇప్పుడు రామ్ నరసయ్య ఇప్పుడు గీకండి రా తెలంగాణ గుండు. ఇప్పుడు మావాడివి రా రామ్ నరసయ్య, బ్రహ్మాండంగా గుండు గీస్తాను. సారు, మీరు యూపీఏ ఎన్నికల మేనిఫెస్టోలో చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలం, తెలంగాణ మేము ఇస్తాం అని చెప్పిండ్రు. 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుండ్రు, గెలిచిండ్రు. కానీ తెలంగాణ ఇవ్వలే. ఈ భారతదేశంలో 60 సంవత్సరములుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నది ఈ తెలంగాణేనండి. ఇంకా ఎన్నేళ్లు ఈ తెలంగాణ సమస్యను రావణ కాష్టంలా కాలుస్తూ సరిపోతున్న ఆ ప్రజల సమితులతో చలిమంటలు కాచుకుంటారండ్రి. ఈ తెలంగాణకి నాశనం చేయకండి సారు. మీరన్న మాట మీద నిలబడి తెలంగాణని ఇప్పించండి సారు. అయ్యా ప్రతిపక్షం సారు, సీమాంధ్ర ఒక్కను తెలంగాణ ఒక్కను అని 2 కళ్ళ సిద్ధాంతాన్ని చెప్తున్నారే గాని మనిషి అనే వాడికి 2 కళ్ళున్నా చూపు ఒకవైపే సార్. ఆ చూపేదో తెలంగాణ వైపే చూడండి సార్, మీకు దండం పెడతా. ఓ ప్రియమైన మిత్రులారా, రాజకీయ నాయకుల్లారా, ప్రజా సంఘాలారా, ఎవరి జెండాలు ఏమున్నా సరే ప్రతి ఒక్కరి జెండా అజెండా తెలంగాణ సాధనకై ఏకమై ఒకే లక్ష్యంతో తెలంగాణ సాధించాలి. అప్పుడే మనందరికీ ఓ ప్రశాంతత, ఆనందం. సీమాంధ్ర తమ్ముళ్ళారా, అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం. జితేందర్, అన్నదమ్ముల్లా ఉండాలనుకునేవాడు విడిపోదామనుకోడు, కలిసి ఉందాం అనుకుంటాడు. శంకర్రావు, ఈ భూతలం మీద ఎక్కడైనా సరే వేర్పాటు ఉద్యమాలుంటాయే గాని సమైక్య ఉద్యమాలుండవు. గుర్తు పెట్టుకోండి. మా తెలంగాణ మాకిస్తారా? మా చెప్పులతో కొట్టమంటారా? మళ్ళీ రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దాంరా. అప్పటికి కానీ తెలంగాణ రాదు. ఇక నుంచి మా తెలంగాణకు అడ్డు తగిలే ప్రతి వ్యక్తి మా తెలంగాణకు ద్రోహి. ఇదిగో నన్ను చంపినా పర్లేదు కానీ చెప్పుతో కొట్టి మాత్రం అవమానించద్దు. ఉండండిరా, కలిసి ఉన్నామంటే కలిసి చేస్తాం. మీరు ఆడుతున్న రాజకీయ డ్రామాలకి మేము తెలంగాణలో మమ్మల్ని చెప్పులతో కొడుతుండ్రు. ఈ తెలంగాణ ఇష్యూ తొందరగా తెలుసుండ్రి. ఆయన ఈ విద్యార్థులు చంపేసేలా ఉన్నారు. బతుకుంటే మనసాగా తినచ్చు. పరిగెత్తండి పరిగెత్తండి. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు వీళ్ళని తొలబండి, కొట్టండి, తొలబండి. If you are not going to declare the Telangana,
You are going to face civil war. To be or not to be, Telangana must come. Come. జై తెలంగాణ